శుభాకాంక్షలు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్రాకుల సౌమ్య జీవా శుక్రార్కపుత్రామహిరాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్య. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. మిత్రులందరికీ శుభ సాయంకాలం. మనం జ్యోతిష శాస్త్ర విషయాల ప్రాథమికమైనటువంటి విషయాలని మరొకసారి విపులంగా చెప్పుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా జ్యోతిష బాల శిక్ష అనేటువంటి ఒక కోర్స్ అనుకుని దానికి ఒక సిలబస్ పెట్టుకుని మనం ఆరంభించుకున్నాం. జ్యోతిష్యులు అంటే ఏమిటి, జ్యోతిష శాస్త్రం, ఈ జ్యోతిష్యుల శాస్త్రం ఎందుకయింది, ఎలా అయింది, ఇలాంటివన్నీ మనం గత పాఠాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది 7వ పాఠం. ఇప్పటిదాకా జరిగిన 6 పాఠాలు కూడా శాస్త్ర పరిచయం చేసేటువంటి క్రమంలో ఈ శాస్త్రం జ్యోతిష్యుల అంటే ఏంటి అని చెప్పుకొని ఆ జ్యోతిష్యుల స్వరూపం తెలుసుకుని ఆ జ్యోతిష్యుల ప్రభావాన్ని కొలిచే విధానం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి తర్వాత జ్యోతిష్ శాస్త్రానికి ఆధారమైనటువంటి కర్మ సిద్ధాంతం గురించి కూడా చెప్పుకుని మనం ఇప్పుడు జ్యోతిష శాస్త్ర గణిత భాగం దాంట్లోకి ప్రవేశిస్తున్నాం. ఈ ప్రాథమిక విషయం చాలా సామాన్యమైందే. నిజానికి లెక్కలు కట్టడానికి వెళితే కాస్త కష్టం అనిపిస్తుంది, కానీ మామూలుగా చెప్పుకోవడానికి ఏం కష్టమైంది ఏమి కాదు. కానీ మన ఋషులు మనకు అందించినటువంటి ఈ ప్రాథమిక సాధనం, ఈ శాస్త్ర విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవడానికి మనకు అందించిన మొట్టమొదటి ప్రాథమిక సాధనం ఇది. అంటే టూల్ అన్నమాట. ఆ సాధనాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఈరోజు చేస్తాం. అదే మనం అనుకునేటువంటి రాశి చక్రం. ఈ రాశి చక్రం ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా జ్యోతిషం నేర్చుకునే వాళ్ళందరూ డబ్బాల్లో మన కళ్ళ ముందు అనుకుంటారు. కానీ ప్రతి జ్యోతిష విద్యార్థి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రాశి చక్రం మధ్యలో మనం ఉన్నాం, ఎక్కడో చిన్న చోట. రాశి చక్రం ఎక్కడుంది అంటే మన చుట్టూ ఉన్న ఆకాశంలో ఉంది అని అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మరి ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ రాసులన్నింటికి సంబంధించి వాటికి ప్రార్థన చేసి మనం ముందుకెళదాం. మన శాస్త్రంలో అన్నిటికీ ప్రార్థనలు ఉంటాయి. మనకన్నా ఎక్కువ శక్తివంతమైన ప్రతిదీ మనకి భగవంతుడే. అందువల్ల ఏ ఏ రూపాల్లో ఉన్నా ఆయా రూపాల్లో మనం వాళ్ళని ప్రార్థిస్తాం, ఆ శక్తులని ప్రార్థిస్తాం. మేషాది రాశయ సర్వే దినేశ ప్రముఖాగ్రహా ఏ చ లోకోపకర్తారః పాంతు మాం ఇహతే సదా. చిన్న శ్లోకం, చాలా తక్కువ మందికి తెలిసింది. మేషాది రాశులన్నీ ఈ సూర్యుడు అగ్రంగా ఉండి ముందుకు వెళుతుంటే ఎందుకు వెళుతున్నాయి? లోకోపకర్తారః, లోకోపకారం చేయడానికి పోతున్నాయి. చూడండి ఎంత నిశ్చితంగా చెప్పారు. అలాంటి అవన్నిటికీ కూడా పాంతుమాం, నేను నమస్కరిస్తూ నన్ను ఎప్పుడు జాగ్రత్తగా క్షేమంగా చూసుకోవాలి అనేటువంటి భావనతో ఈ శ్లోకం ఉంది. లోకమున ఉపకారమునకై నిరంతరం సంచరించు మేషాది రాసులు సూర్యాది గ్రహములు మమ్ములను సదా రక్షించుచుండునుగాక. ఇది నేను మీకు ఇంతకు ముందు పెట్టినటువంటి మెటీరియల్లో నోట్స్లో పెట్టాను కూడా. మరొకసారి ఎప్పుడైనా తిరిగేయండి, వాటిల్లో కనబడుతుంది. ఇక మనం ఈరోజు చెప్పుకోదలుచుకున్నటువంటి పాఠం
రాశి చక్రము, రాశులు. ఈ రాసుల్ని అప్పుడప్పుడు రాసులు అంటాం, రాశులు అంటాం. ఏది ఏమైనా ఇది లేకుండా జ్యోతిషం ఎవరికీ తెలియదు. జ్యోతిషంలో కొన్ని భాగాలైనటువంటి హస్త సాముద్రికము, తర్వాత ఈ వాస్తు, ఇలాంటివి కొన్ని శకున శాస్త్రాలు, వీటికి రాశి చక్రం అక్కర్లేదు. కానీ జ్యోతిషం అనేటువంటి శాస్త్ర విజ్ఞానానికి పూర్తి ఆధారంగా, పూర్తి ప్రాతిపదిక అయినటువంటి రాశి చక్రం మనం ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం ముందు నుంచి అనుకుంటూ వస్తున్నాం, మనం అందరం భూమి మీద ఉన్నాం. ప్రతి వారికి తన గురించి తనకి ముఖ్యమైన పని, ముఖ్యమైన విషయమే. నా గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, నేను ఈ ప్రకృతి ఏమిటి అని అనుకున్నప్పుడు, ఈ ప్రకృతి నా చుట్టూ ఉన్న ప్రకృతి అంతా శక్తిమయం. అందువల్ల ఎప్పుడైనా రెఫరెన్స్ ఏంటి అంటే, నేను నా ఎదురుగుండా ఉన్న శక్తి. నా ఎదురుగుండా ఉన్న బదులు నా చుట్టూ ఉన్న శక్తి అనుకోవాలి. నా చుట్టూ ఉన్న శక్తి నేను. ఆ తర్వాత మనం అందరం వస్తే మళ్ళీ మనమందరి చుట్టూ ఉన్న శక్తి మనమందరం. మనంలో నేను కూడా ఎప్పుడు ఉండి ఉంటాను. ఆ క్రమంలో మనకి భూమి మీద మనం ఉంటే, ఈ భూమితో పాటు మనందరితో పాటు దీని చుట్టూ ఉన్న శక్తులు ఏమిటి అంటే, విద్యుదయస్కాంత శక్తి తరంగాలను ఇచ్చేటువంటి ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో ఉన్న శక్తులన్నీ వివిధ రూపాలుగా ఉంటాయి. వాటిని మనం చూసే ప్రయత్నం చేసినప్పుడు కళ్ళకి కనపడేవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మన ఋషులు మనకు అర్థం కావడం కోసం తీసుకుని వాటిని 3 విధాలుగా వర్గీకరించారు. 1 నక్షత్రాలు, 2 రాసులు, 3 గ్రహాలు. వీటికి కొంచెం తేడా ఉంది. ఏమిటా తేడా? మనకి సుదూరంగా కనపడే ఎన్నో వేల మినుకుమంటూ ఉండేటువంటి ఆ వెలుగులు, అవి నక్షత్రాలు అనుకున్నాం. ఆ నక్షత్రాలు చాలా దూరంగా ఉండి ఉంటాయి, ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. మనకు ఆకాశం అనే తెర మీద అన్ని ఒక్క దగ్గరే కనపడ్డా నిజానికి అవి వాటి పక్కన ఏమీ ఉండవు. ఉదాహరణకి సప్తర్షి మండలంలో అరుంధతి వశిష్ఠుడు అని మనం అందరికీ పెళ్ళవంగానే చూపిస్తాం కొత్త దంపతులకి. ఆ అరుంధతి వశిష్ఠుల నక్షత్రాలు 2 ఒక్క దగ్గర ఎప్పుడూ ఉండవు. కోటాను కోట్ల కిలోమీటర్లు లేదా కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. అసలు మన నుంచే బోలెడంత దూరం, అక్కడి నుంచి అవి కూడా వేరే. సరే, అదంతా ఖగోళ విజ్ఞానంలో నక్షత్రాలు ఎలా కనపడతాయి, ఏమేమి నక్షత్రాలు, జంట నక్షత్రాలు అని ఏవో ఉంటాయి. అవన్నీ మనకు అక్కర్లేదు. మనకి ఆకాశంలో చూస్తున్నప్పుడు ఎలా కనపడుతున్నాయి, మిణుకుమంటూ కనపడతాయి. దాంట్లో కొన్ని ఎక్కువ కాంతితో కనపడతాయి. సో మన ఋషులు పరిశీలిస్తున్నప్పుడు ఆకాశాన్నే పరిశీలించారు. వాళ్ళ యొక్క ల్యాబొరేటరీ ఆకాశమే. ఆకాశంలో అంతా చుట్టూ చూస్తున్నప్పుడు మనం ఆకాశంలో ఎప్పుడైనా సగభాగం మాత్రమే చూడగలుగుతాం. కింది సగభాగం మన కింద ఉంటుంది, భూమికి అటువైపు ఉంటుంది. అందువల్ల ఆ సగభాగం అంటే 180 డిగ్రీల వరకే చూసి, దాంట్లో ఉన్న ఆకాశాన్ని మళ్ళీ ఎలా ఉందని చూడడం కోసం మళ్ళీ సూర్యోదయం కన్నా ముందే లేచి కూర్చుని, లేదా చంద్రుడు రాత్రిపూట కనబడతాడు కాబట్టి చంద్రుడు ఉన్నప్పుడు చూసుకొని, వాళ్ళు ఆకాశాన్ని పరిపరి విధాలుగా ఆలోచించి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆకాశాన్ని ముందు అని, దాన్ని ఏదో కొన్ని భాగాలుగా చెయ్యాలి కదా అని, ఆ కొన్ని భాగాలుగా చేయడానికి ప్రత్యక్ష శాస్త్రమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో మనకి 2 రకాలుగా ఆ ఆకాశాన్ని విభాగించారు. ఒకటి చంద్రుడి యొక్క గమనం ఆధారంగా, అంటే చంద్రుడు కనపడుతున్న విధానం ఆధారంగా. చంద్రుడి వెనుక అన్ని నక్షత్రాలు. అవి వెనుక ఉన్నాయో వాటిల్లోనే చంద్రుడు ఉన్నాడో కూడా వాళ్ళకి తెలియదు. అందువల్ల చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు అన్నాం, నక్షత్రం ముందున్నాడు అనలేదు. నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. ఆ విధంగా మనకి ముందు కనపడేటువంటి ఆకాశంలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలు ముందున్న సూర్యుడు, చంద్రుడు మాత్రం మనకి కొంచెం దగ్గరగా ఉన్నారనుకుంటే ఆ నక్షత్రాల ముందు ఉన్నారు వాడు. ఆ ముందున్నప్పుడు వాళ్ళ వెనుక నేపథ్యము అంటాం, బ్యాక్గ్రౌండ్ అంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఏ రకంగా ఉంది, అది మాత్రం స్థిరంగా ఉంది అని ముందు గుర్తించారు. అదేం మారడం లేదు.
ఆ స్థిరంగా ఉన్నటువంటి ఆకాశం అనే నేపథ్యం, ఆకాశంలో ఉన్న నేపథ్యం చంద్రుడి వెనకాల ఉన్నది ఎన్నాళ్ళకు ఒకసారి మళ్ళీ మళ్ళీ అదే వస్తోంది గమనించినప్పుడు వాళ్ళకి 27 భాగాలు గుర్తుకొచ్చాయి. ఆ 27 భాగాలని అక్కడ అన్ని నక్షత్రాలే ఉన్నాయి కదా! దాంట్లో ఏదో మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి, దాంట్లో కాస్త కాంతివంతంగా ఉన్న నక్షత్రం లేదా వాళ్ళ పరిశోధనతో, వాళ్ళ తపస్సుతో, వాళ్ళ దార్శనికతతో, వాళ్ళు దర్శించిన విధానాన్ని బట్టి, అక్కడ ఉన్న కొన్ని నక్షత్రాలను ఆకారాలను బట్టి, వాళ్ళు వాటి కారణంగా మనకి ఇది అవుతుంది అని అనుకుని, ఆ నక్షత్రాలకి కూడా ఆకారం కల్పించి, ఆ నక్షత్రం పేరు పెట్టారు ఆ భాగానికి. ఆ విధంగా మనకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఆకాశ భాగాల పేర్లు వచ్చాయి. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. 27 ఎందుకు పట్టుకున్నారు? వాళ్ళు 27 ఏం పట్టుకోలేదు, 27 భాగాలు పట్టుకున్నారు. ఆకాశాన్ని 27 భాగాలు చేసేసారు. దాంట్లో అశ్విని నక్షత్ర భాగంలో ఏ నక్షత్రం ఉంటే, ఎన్ని నక్షత్రాలు ఉంటే అవన్నీ అశ్విని నక్షత్ర ప్రభావం చూపించేవిగా వాళ్ళు వాటిని రూఢి చేసుకున్నారు, నిర్ధారించుకున్నారు. సో ఆ విధంగా మొదటి దఫా వాళ్ళు ఆకాశాన్ని ఎలా విభజించాలి అనుకున్నప్పుడు చంద్రుడు ఆధారమయ్యాడు. మరొక బింబగ్రహం ఉంది కదా సూర్యుడు, అందువల్ల సూర్యుడి వెనకాల ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు గమనించారు. రెండూ ఆకాశమే. ఆ సూర్యుడి వెనకాలకి వెళ్ళేసరికి ఈ చంద్రుడి వెనకాల ఉన్న దానికన్నా తక్కువ అనిపించింది. అది ఎన్ని ఉన్నాయని ఆలోచిస్తే ఒక సంవత్సరం కల్లా అవి 12 భాగాలుగా తెలిసి వచ్చాయి. ఆ విధంగా మనకి 12 రాసులు, 27 నక్షత్రాలుగా ఆకాశాన్ని విభజించి భాగించి మన ముందు జ్యోతిష్యుల యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు కావలసిన మనకి సాధనం రాశి చక్రం అనేది ఇచ్చారు. రాశి చక్రం అనగానే ఆకాశంలోకి చూస్తే చంద్రుడు కనపడే చోటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దానికి వెనకాల ఉన్న ఒక 13 డిగ్రీల 20 నిమిషాల దూరం ఉన్న ప్రాంతం. అందువల్ల ఇప్పుడు జ్యోతిష విద్యార్థులు అందరం బాగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, నక్షత్రము అనగానే మన కళ్ళకి ఏదో ఒక నక్షత్రము చుక్క కాదు, అది ఆకాశములో కొంత భాగము. ఆ భాగంలో మన నుండి మొదలుకొని ఆ భాగం వరకు విస్తరించి ఉన్న పరిధిలో ఏ ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ ఈ జ్యోతిష్యుల రూపమే, ప్రతినిధి. ఈ జ్యోతిష్యులే దానికి ప్రతినిధి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నా చుట్టూ 360 డిగ్రీలు ఉన్నాయి. నా 360 డిగ్రీల్లో నా పై వైపు కొన్ని, ఈ పక్క కొన్ని, ఈ పక్క కొన్ని ఉంటాయి కదా. సో నా చుట్టూ ఉన్న చక్రాన్ని 27 భాగాలు చేస్తే ఈ సమయానికి ఆ పైన ఆకాశంలో ఈ పక్కకి ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయో ఇక నా నుంచి మొదలు పెట్టుకుని నక్షత్రం దాకా వెళ్ళిపోవడమే, ఆకాశం దాకా వెళ్ళిపోవడం. ఈ శంకు రూపంలో వస్తుంది అది, ఆ షేర్, ఆ రూపం. ఆ శంకు రూపంలో వచ్చే శక్తి అంతా కూడా నా మీద ప్రభావం చూపిస్తుంది. దానికి నేను పేరు పెట్టుకోవాలి కాబట్టి ఏది పెట్టుకోవాలో అది నేను నిర్ణయించుకుంటాను. ఎలా నిర్ణయించుకుంటాను? చంద్రుని ఆధారంగా నిర్ణయించుకోవాలి. అదేవిధంగా రాశి కూడా అలాగే నిర్ణయమైంది. అయితే రాశి మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్నే చేసింది కాబట్టి ఈ 27ని 12లో అమర్చేయాల్సి వచ్చింది, 12లోనే చూడవలసి వచ్చింది. అందువల్ల రాశి చక్రము అనేది మనకి ఎలా వచ్చింది అంటే 360 డిగ్రీల చక్రము, దాంట్లో ఒక విధంగా ఒక కోణంతో 27 భాగాలుగా ఒక్కొక్క నక్షత్రమునకు 13 డిగ్రీల 20 నిమిషాల దూరము, 13 1/3 భాగం భిన్నం. అదే మనం 13 డిగ్రీల 20 నిమిషాలు, ఎందుకంటే 20 నిమిషాలు 1/3 వంతు కదా. మన మొత్తం డిగ్రీలో 60 నిమిషాలకు 1 డిగ్రీ, దాంట్లో 1/3 వంతు అంటే 20 నిమిషాలు. సో 1/3 అంటే 20 నిమిషాలు. చాలా మంది విద్యార్థులు 13.2 20ని 27తో చేసి తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అంటారు. అదేమీ లేదు. మామూలుగా 13 1/3 భిన్నం 1/3 అనే దానికి 13 డిగ్రీల 20 నిమిషాలు. సో ఈ 13 డిగ్రీల 20 నిమిషాల దూరం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అన్ని నక్షత్రాలు, దాంట్లో ఉన్నటువంటి అంత శక్తి అంతా కూడా, పంచభూతాలన్నీ కూడా మనకి ఆ నక్షత్ర రూపంలో మనకి కారకత్వం లేదా మనకి కారణం కాబోతున్నాయి. సో ఈ విధంగా మన చుట్టూ ఉన్న 27 భాగాలు 360 డిగ్రీలని 27 భాగాలుగా ఒకటి చేస్తే
తర్వాత 12గా చేశారు కాబట్టి అప్పుడు 12 చేసినందుకు 30 డిగ్రీలకు ఒక భాగం వచ్చింది. మళ్ళీ ఆకాశాన్ని బ్రాడ్‌గా ఇంకా కాస్త పెద్దగా 30 డిగ్రీలతో వాళ్ళు విభాగించారు. ఇలా చేసిన తర్వాత ఈ 12, ఈ 27, 27 12లో 27లో 12లో కూర్చోవడం కష్టం. వాటిని మళ్ళీ సమానంగా చేయాలి. వృత్తం అదే ఉండాలి కదా! అందువల్ల ఈ 27ని ముందు 4 భాగాలు చేసి, ఆ తర్వాత 108ని మళ్ళీ చక్రంలో ఎక్కడెక్కడ ఇంతింత దూరంగా ఉందో చూసుకున్నాం. వాటిని మనం నక్షత్ర పాదములు అంటాం. సో ప్రతి నక్షత్రానికి 4 భాగాలు ఉంటాయి మళ్ళీ. సో 13 డిగ్రీల 20 నిమిషాలు ఒక భాగం అయితే, ఒక నక్షత్రం అయితే, దాంట్లో మళ్ళీ 4 భాగాలు అంటే 3 డిగ్రీల 20 నిమిషాలకి ఒక పాదం అవుతుంది. డిగ్రీలు అంటే పెద్ద భయపడాల్సిన పనేమీ లేదు. 4వ భాగం. సో ఆ విధంగా మనకి 27 నక్షత్రాలుగా మనం రాశి చక్రాన్ని చూస్తున్నాం. 12 రాసులుగా చూస్తున్నాం. 108 నక్షత్ర పాదాలుగా కూడా చూస్తున్నాం. ఒక రాశి చక్రాన్ని మనం ఎన్ని విధాలుగా చూస్తున్నామో చూడండి. ఎందుకు? దాంట్లో సూక్ష్మ పరిశీలన కోసం పనికొస్తాయి. 12గా ఉన్నప్పుడు కొంచెం స్థూల పరిశీలన, 27 అయినప్పుడు కొంచెం సూక్ష్మ పరిశీలన, అది కాస్త 108 అయితే మరింత సూక్ష్మ పరిశీలన అవుతుంది. అందువల్ల మనకి మన ఋషులు ఇచ్చినటువంటి రాశి చక్రంలో 12 రాశులతో పాటు 27 నక్షత్రాలతో పాటు 108 నక్షత్ర పాదాలు కూడా ఉన్నాయి. ఈ నక్షత్ర పాదాలు అవ్వగానే ఏం జరిగింది? వీటిని రాశుల్లో పెట్టినప్పుడు ఒక్కొక్క రాశికి ఎన్నొచ్చాయి? 9 వచ్చాయి. అంటే ఒక నక్షత్రపు 4 పాదాలు ఒక రాశిలో కూర్చోబెడితే అవి 4 కూర్చున్నాయి, ఇంకో 4 ఉన్నాయి, తర్వాత ఒకటి మాత్రం వచ్చింది. మళ్ళీ మిగిలిన 3 ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి, ఇంకో దాంట్లోకి 3 పోయేసరికి మరి దాంట్లో 3 ఆల్రెడీ వచ్చాయి, ఇంకో 4 వస్తే 7 అయిపోయినాయి. నెక్స్ట్ దానిలో నుంచి ఒక 2 వస్తే చాలైంది. మొదటి దాంట్లో 3 వస్తే చాలైంది, రెండో దాంట్లో 2 వస్తే చాలైంది. ఆ 2 తర్వాత మళ్ళీ వచ్చే దాంట్లో మళ్ళీ ఈ 2 + 4 6 అయితే మళ్ళీ 3 కావాల్సి వచ్చింది. ఆ విధంగా 4 రాసుల్లో 9 నక్షత్రాలు 36 పాదాలతో ఒక సెగ్మెంట్ అయిపోయింది, ఒక సెక్షన్ అయిపోయింది. 9 నక్షత్రాలు కాబట్టి, సూక్ష్మమైన నక్షత్రాలు కాబట్టి వాటిని ఏమన్నారు? 9 నక్షత్రాల సెట్ ఉన్నటువంటి భాగము అన్నారు. దాన్ని ఏమంటాం మనం? సంస్కృతంలో వెళ్ళిపోయేసరికి 9ని మనం నవమ అంటాం కదా, నవకము అనే పదం వచ్చింది. సో మనకి 9 నక్షత్రాల సెట్ని నవకము అంటాం. గ్రాడ్యువల్గా మనకంత టెర్మినాలజీ తెలుస్తూ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అశ్విని నక్షత్రం నుంచి మనకి గుర్తుపెట్టుకోవాల్సినవి, తప్పకుండా జ్ఞాపకం ఉండవలసినవి ఏమిటి అంటే నక్షత్రాల పేర్లు, రాసుల పేర్లు. అవి మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా పెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలో మీ టెక్నిక్ మీరు వాడండి. మొదలు అశ్విని నుంచి 9 నక్షత్రాల పాటు చెప్పుకుంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మొత్తం 9. ఈ 9 ఏ రాశిలో ఉంటాయి అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకం రాశుల్లో ఉంటాయి. సో మేషము నుంచి కర్కాటకం వరకు ఉన్న 4 రాశుల్లో అశ్విని నుంచి ఆశ్లేష వరకు ఉన్న నక్షత్రాలు ఉంటాయి. ఇవి ఉంటే మరి అన్ని తిరుగుతున్నాయి కదా ఈ విశ్వంలో, మరి ఈ నక్షత్రాలు కదిలిపోయి ఇంకో రాశిలోకి వెళ్ళాలి కదా అంటే ఇంకో రాశికి వెళ్ళలేవు. ఎందుకంటే మనం పెట్టుకున్న పేరు దానికే. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రపు 1/4 భాగము ఉన్న దాని పేరే మనం మేషం అన్నాం కాబట్టి అవి ఎక్కడుంటే ఈ మేషం అక్కడే ఉంటుంది. అవి ఎక్కడైనా పోతుంటాయా, ముందుకెళ్తుంటే అవి వెళ్ళవు. అందువల్ల మనకి రాసులు, నక్షత్రాలు స్థిర జ్యోతిష్యం. రాసులు, నక్షత్రాలు స్థిర జ్యోతిష్యులు అంటే అవి స్థిరంగా ఉంటాయి. ఆకాశంలో ఎక్కడ మనం ఎక్కడి నుంచి చూస్తున్నా అక్కడే ఉన్నాయి, తిరుగుతున్నాయని మనం అనుకోవడానికి వీల్లేదు.
కానీ మనకి పొద్దున్నే లేచినప్పటి నుంచి కనుక చూస్తే అవి తూర్పు నుంచి పడమటికి వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఇది అవస్థ మన దేశంలో. మనకి తూర్పు నుంచి పడమరికి వెళుతున్నట్టుగా ఉంటాయి, కానీ భూమి తిరుగుతుంది కాబట్టి అవి వెళుతున్నట్టు అనిపిస్తాయి. అది మనం అర్థమైపోయింది కాబట్టి మనం దాని గురించి పట్టించుకోవాలి అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏంటి స్థిరమైన జ్యోతిష్యులు ఏమిటి అంటే నక్షత్రాలు, రాసులు. ఈ నక్షత్రాలు, రాసులు స్థిరంగా ఉన్నాయంటే మనం భూమి నుంచి బయటికి వెళ్ళిపోయి చూస్తే ఎక్కడో దగ్గర వాటి స్ట్రక్చర్ అంతా కనపడాలి కదా మనకి. ఏవి ఎక్కడున్నాయో కనపడాలి కదా. ఆ కనపడే విధానం సౌరమండలానికి పైకి వెళ్ళిపోయి మనకి ఎప్పుడు ఆ ఖగోళ విజ్ఞానంలో మనకి ఏంటి రెఫరెన్సు? ఎప్పుడు మన రెఫరెన్స్ అంతా ఉత్తరాన ఉన్న ధ్రువ నక్షత్రమే మనకు రెఫరెన్స్. అందువల్ల ఉత్తరాన ధ్రువ నక్షత్రం ఎక్కడుందో చూసి అక్కడి నుంచి మనం చూస్తే ఈ రాసులన్నీ ఎట్లా ఉన్నాయి, నక్షత్ర మండలాన్ని ఎట్లా ఉన్నాయి అని చూస్తే ఆ ఉత్తరాన ఉన్న ధ్రువ నక్షత్రం దగ్గర సప్తర్షి మండలం ఉంది. ఆ నక్షత్రం దగ్గర సప్తర్షి మండలం, ఆ సప్తర్షి మండలం కింద ఇంకా కొంచెం ముందుకి కర్కాటకము, సింహం అనే రాసులు అంటే ఆ నక్షత్రాల సముదాయం ఉంది. ఆ గుంపు, రాశి అంటే కుప్ప, గుంపు. సో నక్షత్ర మఖ, పుబ్బ, ఉత్తర, ఇటు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఈ నక్షత్రాలన్నీ ఆ ఉత్తర ధ్రువం వైపు, ఉత్తర ధ్రువ నక్షత్రం వైపు, మన ధ్రువ నక్షత్రం వైపు సప్తర్షి మండలం వైపు ఉన్నాయి. మనకి ఆకాశంలో అవి ఎలా ఉంటాయి అంటే మొదలు కర్కాటకం వస్తుంది, దాని తర్వాత సింహం వస్తుంది. అంటే మనం ఒక దగ్గర చూస్తుంటే అపసవ్యంగా ఉన్నాయి అన్ని రాసులన్నీ అపసవ్యంగా ఖగోళంలో ఉన్నాయి. మనం భూమి మీద ఉండి చూస్తున్నప్పుడు ఉదయించేటప్పుడు ఒక్కొక్కటి దానికి ఒకటి వస్తుంది కాబట్టి అది వచ్చి పోతుంది, కుడివైపు వెళ్ళిపోతుంది. అందువల్ల మనకి మేషం తర్వాత వృషభం వస్తుంది. కానీ ఉండడం అయితే మేషం ముందుండి దాని వెనకాల వృషభం ఉంటుంది. మనం కాగితం మీద రాసుకున్నట్టుగా ఉండదు, నక్షత్ర రాసులు ఉండవట. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటేనే మనకు అలా వస్తాయి. సో ఆ విధంగా మనకి కర్కాటకము, సింహము అనే రాసులు ఆ ఉత్తర ధ్రువ నక్షత్రానికి కిందగా ఫిక్స్ అయి ఉన్నాయి అక్కడ. ఆ రెండు ఉంటే ఆర్డర్లో ఏముంటుంది? కర్కాటకం మొదలుంది, తర్వాత సింహం ఉంది, దాని తర్వాత కన్య ఉంది, దాని తర్వాత తుల, దాని తర్వాత వృశ్చికం, దాని తర్వాత ధనుస్సు, దాని తర్వాత మకరం, దాని తర్వాత కుంభం, దాని తర్వాత మీనం, దాని తర్వాత మేషం, దాని తర్వాత వృషభం, దాని తర్వాత మిథునం. ఇప్పుడు చూడండి, ఉత్తరాన సింహము, కర్కాటకము ఉన్నాయి కాబట్టి మనకి తూర్పున ఏది ఉంటుంది? మేషం రావాల్సిందే. అందువల్ల మేషము అనే రాశికి దిక్కు ఏది అంటే తూర్పు అని చెప్తాం. జ్యోతిషంలో మేషము తూర్పు దిక్కును సూచిస్తుంది. ఎందుకు? అది తూర్పుకు ఉంది కాబట్టి. ఈ తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఎవరికి? భూమి మీద ఉన్న వాళ్ళకే. అంతరిక్షంలోకి వెళ్ళిపోతే, భూమిని దాటి సౌరమండలంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏమి ఉండవు, ఇంకా అన్ని సమానమే. ఆ విధంగా మనకి ఉత్తరాన ఉన్న ధ్రువ నక్షత్రము ఆధారంగా, అదే మనకి రెఫరెన్స్ కాబట్టి, దానికి దగ్గరగా ఉన్న సింహము, కర్కాటకము రాసులని ఆధారం చేసుకుని మన వాళ్ళు మిగతా రాసులన్నీ దాని చుట్టే ఉన్నాయి. అంటే ఒక రాజుగారు సభ తీయడానికి కూర్చుంటే ఇటువైపు ఒక ఆరుగురు, ఇటువైపు ఒక ఆరుగురు ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అలా ఉన్నటువంటి ఈ నక్షత్ర మండలాలు, ఇవే నక్షత్ర మండలాలు అంటాం. ఈ రాసుల యొక్క చిత్రము నేను మీకు ఈరోజు సాయంత్రం పోస్ట్ చేశాను. ఇతివృత్తం అనే పార్తో పోస్ట్ చేశాను. అది అలా ఆస్ట్రానమీలో దొరకదు. ఎన్ని పిక్చర్లు ఇద్దామని చూసినా కానీ దొరకలేదు. చివరికి నేనే అన్ని కట్ చేసేసి అన్ని అలా అరేంజ్ చేసి మీకు ఒక దగ్గర వ్యూ రావాలని చెప్పేసి పెట్టాను. సో మనకి ఉత్తరాన ధ్రువ నక్షత్రం, దానికి కిందుగా సప్తర్షి మండలం, దానికి కిందుగా కర్కాటక సింహరాశులు, దాని కింద సౌరమండలం మొత్తం ఉంది. అన్ని గ్రహాల కక్షలు, మధ్యలో సూర్య భగవానుడు ఉన్నాడు. సో ఇది ఈ స్ట్రక్చర్. మరి భూమి మీద ఉన్న వాళ్లకు,
భూమి మీద ఉన్న వాళ్ళకి ఏంటి అంటే భూమి మీద ఉండే ఆకాశం వైపు చూస్తుంటే వాళ్ళకి రోజు తూర్పు నుంచి పడమరికి పోయేటువంటి నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా ఒక రేంజ్ లో మాత్రమే కనబడుతుంది. ఇటువైపు కొంత దూరం పోవట్లేదు, ఇటువైపు కొంత దూరం పోవట్లేదు, మొత్తం అందాక పోవట్లేదు, ధ్రువాల దాకా పోవట్లేదు, కొంత దూరం వరకే అటు ఇటు కదులుతున్నాయి. అందువల్ల ఈ కదిలేదాన్ని మన వాళ్ళు భచక్రము అన్నారు. అంటే మనం చూసేవన్నీ జ్యోతిష్లు కూడా అశ్విన్యాది నక్షత్రాలు, మేషాది రాసులు ఇవన్నీ భచక్రపు బెల్ట్లో మాత్రమే ఉన్నాయి. మరి భచక్ర బెల్ట్లో ఉంటే మన ఆ పైన ఇంకా ఉన్నాయి కదా నక్షత్రాలు మండలాలు ఉన్నాయి కదంటే ఉన్నాయి. మన ఋషులు ఏం చేశారు, ఆ నక్షత్ర మండలాల ప్రభావం కూడా వీటి ద్వారానే కొలుచుకుందాం అనుకున్నారు. అందువల్ల ఆకాశాన్ని మొత్తాన్ని 12 భాగాలు రాసులుగా, 27 భాగాలు నక్షత్రాలుగా, ఆ నక్షత్రాలని మళ్ళీ 108 భాగాలుగా చేసేసి మనకి భచక్రం రాశి చక్రంగా మనకి ఇచ్చారు. భచక్రంలో ఏమున్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఆ నక్షత్ర మండలాలు అవి మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రమే 6 + 6 12 రాసులు చేసుకున్నాం. 6 + 6 ఎందుకు, ఒక 6 ఏమో ఉత్తరం వైపు, మరొక 6 దక్షిణం వైపు ఉన్నాయి. మనకి సౌరమండలానికి బయటికి పోయి చూస్తే కాదు, సౌరమండలానికి ఉత్తరం వైపు 6, దక్షిణం వైపు 6. ఉత్తరం వైపు ఉన్న 6 ఏమిటి, ఎక్కడి నుంచి మొదలయ్యాయి, అవి మేషం నుంచి మీనం నుంచి మొదలవుతుంది, కొంచెం దగ్గరగా. మీ మేషం నుంచి చూసుకుంటే అడ్డంగా మనం గీత గీసుకుంటే ఆ విశ్వ మధ్య రేఖ వస్తుంది. సో మేషము తుల ఈ రెండు ఒకవైపు ఉన్నాయి, చెరొక వైపు ఉండి అవి మధ్యలో ఉన్నాయి అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. మధ్యలో ఉన్నాయని ఎలా నిర్ధారించారు? మరి సింహము కర్కాటకము ధ్రువ నక్షత్రం దగ్గర ఉంటే వాటితో మొదలెట్టాలి కదా. మన సౌరమండలానికి కూడా మళ్ళీ ఒక మధ్యరేఖ ఉంటుంది కదా, ఆ మధ్యరేఖని ఎక్లిప్టిక్ అంటాం మనం. ఆ ఎక్లిప్టిక్ ఇవన్నీ గమనించి వాళ్ళు భూమి మీద సూర్యుడు ఏ రాశి దగ్గరికి పోయినప్పుడు రాత్రి పగళ్ళు సమానమవుతున్నాయో అవి మాత్రమే మధ్యలో ఉన్నాయి అనుకున్నారు. చాలా సింపుల్ నాలెడ్జ్తోనే అన్ని చెప్పుకున్నారండి. మనకి ఇప్పుడు ఏమని జరిగింది, దివారాత్రములు అంటే రాత్రి పగళ్ళు సమానంగా ఉండే రోజులు విషువత్తులు అని మనకు తెలుసు. ఆ విషువత్తులు ఎప్పుడైతే వస్తున్నాయో, ఏ రోజైతే సంభవిస్తున్నాయో ఆ రోజుకి సూర్యుడు ఎక్కడ ఉన్నాడో, ఏ రాశి దగ్గర ఉన్నాడో ఆ 2 రాశులు మధ్యరేఖలో ఉన్నాయి అని. అందువల్ల మేష సంక్రమణం చేసేటప్పుడు ఒక విషువత్తు వసంత విషువత్తు, తులా సంక్రమణం చేసినప్పుడు శరద్ విషువత్తు వస్తాయి. కాబట్టి మేషము తుల ఈ 2 విశ్వ మధ్య రేఖ మీద ఉన్నాయి అని నిర్ధారించారు. ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి అతి పొడవైన పగలు ఉంటుంది, మకరం దగ్గరికి వచ్చేసరికి అతి పొడవైన రాత్రి ఉంటుంది. ఆ కర్కాటక రేఖ భూమి మీద మళ్ళీ కర్కాటక రేఖ మకర రేఖ అని పెట్టుకున్నారు. ఈ రెండింటి మధ్యన ఉన్నదే భచక్రము అన్న. కర్కాటక రేఖ అనే పెట్టుకున్న దానికి దాటి కనపడవి ఇవన్నీ, ఇంకా అవి దాటవ. సూర్యుడు ఉత్తరాయణ దక్షిణాయనాల సమయంలో కర్కాటక రేఖ దగ్గర దాకా వెళ్తాడు, మళ్ళీ వెనక్కి మొదలెడతాడు. ఇటు మకర రేఖ దగ్గర దాకా వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. ఆ మకర రేఖ దాటి వెళ్ళడు ఇంకా. ఇప్పుడు ఈ రేఖలు మన భూమి మీద ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి అంటే భూమధ్య రేఖ నుండి 23.5 డిగ్రీలు ఉత్తరాన, 23.5 డిగ్రీలు దక్షిణాన ఈ రేఖలు విస్తరించి ఉన్నాయి. అంటే భచక్రపు నిడివి ఎంత, అడ్డం ఎంత, వెడల్పు ఎంత అంటే 47 డిగ్రీలు భూమి మీద. భూమి మొత్తం 180 డిగ్రీల వెడల్పుతో ఉంది. భూమధ్య రేఖ నుంచి ఇటు 90 డిగ్రీలు, ఇటు 90 డిగ్రీలు. ఆ 90, 180లో ఇటు 23.5, ఇటు 23.5, 47 డిగ్రీలలో మాత్రమే భచక్రం అనేది ఉంది. ఆ దాంట్లోనే సూర్యుడు అటు ఇటు తిరుగుతూ కనబడతాడు, చంద్రుడు, మిగతా గ్రహాలన్నీ కనబడతాయి. నక్షత్రాలు ఎలాగో నక్షత్రాలు అన్ని చోట్ల ఉన్నాయి. భచక్రం అవతల ఉన్నాయి, భచక్రం లోపల ఉన్నాయి. అయితే మనం గుర్తింపు కోసం, ఎందుకంటే అప్పుడు ఋషులు భూమధ్య రేఖకి దగ్గరగానే ఉండి రీసెర్చ్ చేశారు.
వాడు ధ్రువ ప్రాంతాల్లో వెళ్ళి రీసెర్చ్ చేయలేదు. అందువల్ల అక్కడ దానికోసం వాళ్ళు ప్రత్యేకంగా ఇంకొక రేఖ పెట్టలేదు. అది ఆర్కిటిక్ రేఖ, అట్లాంటిక్ రేఖ, అదేదో ఆ రేఖలని మన తర్వాత మనం పెట్టుకున్నాం అది ఆధునిక కాలంలో. మరి ఇప్పుడు ఈ కర్కాటక రేఖకి పైన ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఏమవుతుంది? లేదా మకర రేఖకి ఇంకా కింద ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? మకర రేఖ కన్నా కింద ఆస్ట్రేలియా దేశం ఉంది. మరి కర్కాటక రేఖ కన్నా పైన చాలా దేశాలు ఉన్నాయి. కాకపోతే అన్ని ఎక్కువ మంచు దేశాలు. అంటే సుమారు 23.5 డిగ్రీల లాటిట్యూడ్ అంటాం, అక్షాంశం దాటి అవతల ఉన్నాయన్ని మనకి ఆ రేఖ పైన ఉన్నాయి. ఇప్పుడు మన ఢిల్లీ కూడా పైనే ఉంది, జమ్మూ కాశ్మీర్ పైనే ఉంది, ఆ పైకే ఉంది. మరి వాళ్ళకి భచక్రం ఎలా కనబడుతుంది? భచక్ర ప్రభావం ఎలా వస్తుంది అంటే ఆ లైట్ ఇక్కడి నుంచి ఇలా పడిపోతుంది కాబట్టి ఆ సెంటర్ ఫోకస్ అంతా అలా అంతటా స్ప్రెడ్ అవుతుంది అన్నారు. ఆ రకంగా ఆ ప్రాంతం వాళ్ళకి చూస్తుంటే అటు ముందు వైపు ఉన్నట్టు అనిపిస్తుంది. మన ముందు వాళ్ళు అట్లా తిరుగుతున్నారు అన్నట్టుగా వాళ్ళ మీద భచక్రం లేదు, వాళ్ళకి కొంచెం కిందగా ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళు చూస్తే ఇలా చూడాల్సిన పని ఉండదు, వాళ్ళు ఇట్లా చూస్తారు, కిందికి చూస్తారు. అట్లా మనకి భచక్రపు పరిధిని ఒకసారి అర్థం చేసుకున్నాక భచక్ర పరిధిలోంచి బయటకి ఉన్నటువంటి దేశాలు, ప్రదేశాలు, స్థానాలు, జనాలు అందరి కోసం ఏమిటి అంటే ఇదే సూత్రాలు ఇవే, ఇక్కడ ఉంటేనే అక్కడ వస్తుంది. దానికి వాళ్ళకి మనకి ఏంటి తేడా వస్తుంది అంటే లగ్న సమయాలలో తేడా వస్తుంది, ఈ రాసులు ఉదయించే క్రమంలో తేడా వస్తుంది. అదంతా మనం ముందు ముందు చెప్పుకుంటాం. సో మనం ఇప్పుడు రాశి చక్రము, రాసుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాశి చక్రము ఆకాశంలో ఎలా ఉన్నది అనేది ముందు మనకు అర్థం కావాలి. అది మనకు పంచాంగాలలో కానీ మన ముందు వేసుకునే డబ్బాలలో కానీ సాఫ్ట్వేర్లో వచ్చే చార్టుల్లో కానీ లేదు, ఆకాశంలో ఉంది, మన చుట్టూ ఉన్నది. అందుకే మనం దాని గురించి పరిశోధన చేస్తాం, దాని ప్రభావం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా మనకి రాసులు 12, ఈ 12 రాసులు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అంటే మనకి రెఫరెన్స్ పాయింట్ ధ్రువ నక్షత్రం కాబట్టి ధ్రువ నక్షత్రం దగ్గర సింహము తర్వాత కర్కాటకము ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనం అనుకుంటే సింహం నుంచి ఒకవైపు కొన్ని, కర్కాటకం నుంచి మరొక వైపు కొన్ని రాసులు ఉంటాయి. సో రెండు కర్కాటకం సింహం వచ్చేసాయి కాబట్టి మా సింహానికి పక్కన మిథునం వస్తుంది, కర్కాటకానికి పక్కన మిథునం వస్తుంది, సింహానికి పక్కన కన్య వస్తుంది. మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చూసుకోవాలి చక్రంలో. సో సింహము కర్కాటకము ఉంటే కర్కాటకము సింహం అనుకుంటే కర్కాటకం తర్వాత మిథునం, మిథునం తర్వాత వృషభం, వృషభం తర్వాత మేషం, మేషం తర్వాత ధనుస్సు, ధనుస్సు తర్వాత కుంభం. ఇటువైపు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం. సో ఇటు 5 అటు 5 మొత్తం 10 రాసులతో మధ్యలో మనకి సౌరమండలం ఉంది. సౌరమండలం చుట్టూ ఉన్న 12 రాసులు ఈ విధంగా అక్కడ అంతరిక్షంలో నిర్విరామంగా నిరంతరంగా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఎన్ని యుగాలైందో మనకి తెలియదు, ఎన్ని యుగాలు అవుతుందో కూడా మనకు తెలియదు. మనకి ఈరోజు మాత్రం అవి అలా ఉన్నాయి. దీంట్లో ఈ సౌరమండలంలో మనం ఎక్కడో చిన్న చోట ఉన్నాం కాబట్టి మనం చూస్తుంటే సౌరమండలంలో ఉన్నవన్నీ కనబడుతున్నాయి, ఆ పైన నక్షత్ర మండలంలో ఉన్నవన్నీ కనబడుతున్నాయి. మరి ఈ 12 రాసులే కాకుండా ఇంకా ఎన్ని రాసులు ఉన్నాయి? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, స్వరూపాలు చెప్పుకున్నాం. మనకి భూమి మీద నుండి మనం చూస్తున్నప్పుడు మనకు ఉత్తర దిక్కున ఉత్తర ఆకాశంలో కొన్ని మండలాలు, దక్షిణ ఆకాశంలో మరికొన్ని మండలాలు ఉన్నాయి. ఉత్తర ఆకాశంలో ఉన్న మండలాల్లో 6 మండలాలని మనం 6 రాసులుగా తీసుకున్నాం. అది మేషం నుంచి కన్య దాకా, తుల నుంచి మీనం దాకా దక్షిణం వైపు ఉన్నాయి. అవి దక్షిణార్ధగోళంలో ఉన్నాయనుకున్నాం. ఈ కారణంగానే దక్షిణాయనంలో సూర్యుడు ఈ రాశుల గుండానే వెళుతుంటాడు. మనకి కర్కాటకం తర్వాతే కదా దక్షిణాయనం వచ్చేది. అక్కడి నుంచి ఆయన అలా తిరిగి వస్తాడు. మళ్ళీ ఉత్తరం వైపు వచ్చినప్పుడు మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కాబట్టి మనకి పగటి కాలం. భూమి మీద ప్రతి వాళ్ళకి మన జ్యోతిష సూత్రాలు వర్తించవండి. మన జ్యోతిషాస్త్ర సూత్రాలన్నీ కూడా ఉత్తరార్ధగోళానికి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. దక్షిణార్ధగోళంలో ఉన్నవాళ్ళు టెక్నికల్గా అన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
ఉత్తరార్ధగోళంలో మనం అందరం ఉన్నాం. చాలా వరకు భూభాగం ఉంది ఉత్తరార్ధగోళంలోనే ఉంది. అందువల్ల ఉత్తరార్ధగోళంలో ఉన్న మనకి పగటి కాలం ఎక్కువ ఎప్పుడు అంటే ఉత్తరాయణంలో అవుతుంది, దక్షిణాయనంలో రాత్రి కాలం ఎక్కువ ఉంటుంది. అదే స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. మరి ఈ 12 రాసులు ఇలా మనకి ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణము, ఒక అర్థమైన తర్వాత వీటిని ఎలా చూస్తున్నాము అంటే మనం వాటిని విభాగాలుగా చూసాం కాబట్టి ఆ రాసుల యొక్క పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి నవకము అంటే మొదటి 9 నక్షత్రాలు ఉన్నటువంటి నవకము మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశిని కవర్ చేస్తుంది. ఆ నవకంలో ఉన్న నక్షత్రాల గుంపులన్నీ కలిపి మనం 4 రాసులుగా అంటున్నాం. కుప్పలు 4 కుప్పలు చేస్తాం. 9 కుప్పల్ని 4 కుప్పలు చేస్తాం. ఆ తర్వాత మఖా నక్షత్రం నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రం వరకు ఉన్న 9 నక్షత్రాలు మరొక 4 రాసుల్ని కవర్ చేస్తాయి. మనకి అవి సింహము, కన్య, తుల, వృశ్చికం. ఇది రెండవ నవకము అంటాం. మొదటి నవకంలో అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 9 నక్షత్రాలు. రెండవ నవకంలో మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఇవి ఇప్పుడు మనకి తెలిసిన పేర్లు. జ్యోతిష్ శాస్త్రంలో వీటి పేర్లు కూడా మారుతూ వచ్చాయి. అందువల్ల మళ్ళీ కన్ఫ్యూజ్ కావు. ఇవి ప్రస్తుతానికి మనం అనుకునే పేరు. విశాఖ పేరు యాక్చువల్గా రాధ అనే పేరు. ఆ రాధ వెనుకాలే ఉంటుంది కాబట్టి దాన్ని అనురాధ అన్నారు. జన్మతార, అనుజన్మతార అంటాం మనం. ఆ విధంగా రాధను ఫాలో అయ్యేది అనురాధ. కానీ ఆ రాను తర్వాత మళ్ళీ శాస్త్రవేత్తలు చూశారు, ఏదో చేశారు, మొత్తానికి దాన్ని అది 2 శాఖలుగా ఉంది, విశాఖ అయింది అని చెప్పేసి దాని పేరు విశాఖ పెట్టేశారు. రాధను పక్కన తీసేశారు. సో ఆ విధంగా నక్షత్రాల పేర్లు మీరు మన జ్యోతిషం లిటరేచర్లో, సాహిత్యంలో, జ్యోతిష గ్రంథాలలో చదువుతున్నప్పుడు వాటి పూర్తి అన్ని పేర్లు చాలా ఉండొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. మనకు తెలిసిన ఈ 27 వాటి పేర్లు అనుకోవడానికి వీల్లేదు. మనకి ఎన్నో పేర్లు కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా మనకి 12 రాసుల్లో మేషం నుంచి కర్కాటకం వరకు 9 నక్షత్రాలతో ఒక సెక్షన్ అయింది, ఒక నవకం. తర్వాత మఖ నుంచి జ్యేష్ఠ వరకు ఒక నవకం. దాంట్లో సింహము, కన్య, తుల, వృశ్చికం అనే రాసులు వచ్చాయి. తర్వాత ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని మరొక నవకంలో 4 రాసుల్లో మరొక 3వ నవకపు నక్షత్రాలు ఉంటాయి. అవి ఏమిటి? మూల నుంచి మొదలు పెట్టుకుంటే రేవతి వరకు ఉంటాయి. సో ఈ విధంగా మనకి రాశి చక్రములో భచక్రంలో ఉన్నటువంటి రాసులు, భచక్రంలో ఉన్నటువంటి నక్షత్రాల స్వరూపం తెలిసిన తర్వాత మరి ఈ వృత్తాన్ని ఎక్కడి నుంచి మొదలు పెడదాము, ఏ రాశి నుంచి మొదలు పెట్టాలి? మామూలుగా స్పష్టంగా మనకు తెలిసి ఏంటి అంటే ఎప్పుడైతే ఈ విషువత్తు వస్తుందో ఆ విషువత్తు వచ్చిన రాశి నుంచే మొదలు పెట్టాలి. అంటే విషువత్తు వచ్చే రాశులు ఏవి? ఇప్పుడు మేషము, తుల. సో తుల నుంచి అయినా మొదలు పెట్టచ్చు రాశి చక్రాన్ని, మేషం నుంచి అయినా మొదలు పెట్టచ్చు. లెక్క ప్రకారం అయితే అంతే. కానీ మన ఋషులు ఏం చేశారు? మేషము నుండే లెక్కించాలి అన్నారు. మేషం నుంచి ఎందుకు లెక్కించాలి? మరి దానికి ఏదో కారణం ఉండాలిగా. దానికి ప్రత్యక్ష శాస్త్రం కదా. మరి జ్యోతిష్ శాస్త్రం ప్రత్యక్ష శాస్త్రం, అందువల్ల ప్రత్యక్ష ప్రమాణం కూడా కావాలి మనకి. ఆ ప్రమాణంలో వాళ్ళు గమనించింది ఏమిటంటే మేషము నుంచి కనుక ఆరంభించినట్టయితే మనం ఋతువులను అనుసరించినట్టుగా అవుతుంది. ఋతువులు ఎలా ఉన్నాయి? ఒక చక్రీయ విధానంలో ఉన్నాయి, అంటే సైక్లికల్గా ఉన్నాయి. ఏంటి? ఆకులు రాలిపోవడం, కొత్త ఆకులు రావడం, కాస్త ఆకులు పెద్దవి కావడం, అప్పుడు వర్షాలు పడడం, వర్షాలు పడిన తర్వాత ఇంకా కాస్త ఆకులు పెద్దవైపోయి పువ్వులు పూయడం, ఇంకా కాస్త అయిన తర్వాత పువ్వులు కాస్త కాయలు కాయడం, పళ్ళు కావడం, ఆ పళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఆకులు రాలిపోవడం. ఈ చక్రీయమైనటువంటి ఋతు ప్రభావాన్ని మన ఋషులు గుర్తించి ఇది ఎప్పుడు మొదలవుతుంది అంటే ఆకులు రాలినప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు, లేదా చిగుర్లు వస్తున్నప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు.
అందువల్ల ఆకులు రాలే కాలం, చిగుర్లు వచ్చే కాలం, వాటికి మనకు ఋతువులు అని పేరు పెట్టుకున్నాం. ఏమేమి ఋతువులు చేసాం మనం? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. ఈ 3 ఋతువులు ఉత్తరాయణంలో పగటి కాలము ఎక్కువగా ఉండే సమయంలో ఉండే ఋతువు. తర్వాత గురువులు కొంచెం వీడియో ఆఫ్ చేయండి. మిమ్మల్ని కాదు, అందరూ వీడియోలు ఆఫ్ చేసుకోండి. శరద్ ఋతువు, హిమవంత ఋతువు, తర్వాత శిశిర ఋతువు. ఇవి దక్షిణాయనంలో వస్తాయి. సో ఈ విధంగా మనకి ఉత్తరాయణంలో 3 ఋతువులు, దక్షిణాయనంలో 3 ఋతువులు వచ్చాయి. చూడండి, అక్కడ జ్యోతిష్యులని గుర్తించే విధానంలో మనకి భూమి మీద జరిగి ఉన్నటువంటి వాతావరణం, ఇవన్నీ వాళ్ళు అనుసంధానించి వెళ్ళారు, సింక్రనైజ్ చేసుకున్నారు. ఒకసారి సింక్రనైజ్ చేసి శాస్త్రం చేసిన తర్వాత మార్పులు వస్తున్నాయంటే కాలానుగుణంగా వచ్చే మార్పులు వాటిని డిస్కౌంట్ చేసుకోవాలి. అది మన పని, వాళ్ళ పని కాదు. సో ఆ విధంగా మనకి 3 ఋతువులు 2 అయనాలుగా ఇచ్చి, ప్రతి అయనంలో మళ్ళీ 2 సార్లు పూర్ణచంద్రుడు కనపడుతున్నాడు అని గమనించి, ప్రతి ఋతువుకి 2 నెలలు అన్నారు. చాలా మందికి మీకు నెల పొడుపు అని వినే ఉంటారు మాట. నెల అంటే చంద్రుడు, పొడుపు అంటే పొడవడం, అంటే ఉదయించడం. నెల పొడుపు అంటారు. ఈ నెల పొడుపు ఎందుకయింది అంటే అది నెలగా తీసుకోబడి, నెల పొడిచిన తర్వాత పూర్ణచంద్రుడు వస్తాడు 15వ రోజులకి. ఆ నెలలో పొడిచాడు కాబట్టి అది మొదలైంది. సో మళ్ళీ ఇక్కడ ఆయన ఈ నెల పొడిచినప్పుడు మొదలు పెట్టుకోవాలా, పూర్ణచంద్రుడు అయిన తర్వాత మొదలు పెట్టుకోవాలా అని మళ్ళీ 2 విధానాలు. వీటిని అమాయాంత మాస విధానం, మాసాంత విధానము, పౌర్ణిమాంత విధానం అని పెట్టుకున్నాం. అవన్నీ మనం కాలగణన అనే పాఠంలో చెప్పుకుంటాం. సో మనకిప్పుడు నెలలు 2 నెలలు, 1 ఋతువు, 3 ఋతువులకు 1 అయనము, 2 అయనములకు 1 సంవత్సరము. ఇది ఎలా నిర్ణయించారు? సూర్యుడు చంద్రుడు మన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనుకుంటూ వాళ్ళ వెనుక ఉన్న నేపథ్యాన్ని బట్టి నిర్ణయించారు. అంతా ఫిక్స్ చేసేసారు, ఇంకెంతకన్నా ఏం లేవు వేరే. సో ఆ విధంగా మనకి రాశి చక్రము అనేది నియమించబడిన తర్వాత, మనకి పూర్తిగా నిర్ధారించి చెప్పబడిన తర్వాత, మనం ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే, రాశి చక్రములో ఉన్న రాసుల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రాశి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వ్యాప్తి చెందిందో గుర్తుండాలి. దాని తర్వాత మనకి మీ అందరి ఇళ్లలో జరిగేవన్నీ కనపడుతున్నాయి అంటున్నారు. అందరూ దయచేసి మూసేసుకోండి, అది ఆఫ్ చేసేసుకోండి, వీడియోలని ఆఫ్ చేయండి. ఒకరింట్లో ఫ్యాన్ కనపడుతుంది, ఒకరింట్లో మంచం మీద ఏదో చేస్తున్నారు, అన్నీ కనపడుతున్నాయి. కాకపోతే పెద్దవారు అందరికీ ఎన్నిసార్లు చెప్పాలని చెప్పేసి నేను చెప్పట్లేదు. దయచేసి వీడియోలు ఆఫ్ చేయండి, నా వీడియో ఎలాగ ఉంటుంది కదా మీకు. సో ఇప్పుడు మనకి రాశి చక్రములో 12 రాసులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు బాగా గుర్తుండాలి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా మనం చెప్పుకుంటేనే మనకు అవన్నీ గుర్తుండిపోతాయి. లేకపోతే ఈ ఏజ్లో మనం మళ్ళీ చదివి అది గుర్తుపెట్టుకునే అవకాశం మనకి లేదు. సో ఈ విధంగా మనకి రాశి చక్రము అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చినటువంటి ఋషులు, వాటికి మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని 12 పేర్లు పెట్టారు. ఈ పేర్లు ఎందుకు ఇలా పెట్టారు? మరి రాశి చక్రంలో ఈ పేర్లు ఎందుకు ఇలా ఉన్నాయి? అది కూడా ముఖ్యమైన విషయమే మనకి. అవి మనకి ఈ రకమైన ఈ విధంగా ఎందుకు ఉన్నాయి అని చూసినప్పుడు, మనకి ఆ పరిశీలించిన సమయం, అది ఎన్నో వేల ఏళ్ల కింద కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పరిశీలించిన సమయం, అప్పుడు జనాలకు ఉన్నటువంటి అవగాహన, దాన్ని చూసినట్టయితే మనకి మేషము అనేటువంటి రాశిని చూస్తే, దాంట్లో ఉన్న నక్షత్రాల ఆకారాన్ని వాళ్ళు ఋషులు గమనిస్తే, వాళ్ళకి ఏదో చిన్న 4 కాళ్ళ జంతువు కూర్చుని పడుకున్నట్టుగా ఉంది అనిపించింది. నేను మీకు జ్యోతిష్యులు స్వరూపం అనేటువంటి నోట్స్లో 12 రాసులకి సంబంధించిన రూపాలు పెట్టాను. అంటే అవి ఆ నక్షత్రాలు ఎట్లా ఉన్నాయి, వాటికి ఎలా రూపాలు కనపడ్డాయి, అదంతా మనకి దాంట్లో ఉంది. కాబట్టి నేను మళ్ళీ కొత్తగా ఏమీ ఇవ్వట్లేదు.
దాంట్లో ఆ మేషము అనే చోట ఏం జరిగింది? ఒక మేక లేదా గొర్రె లాంటిది కూర్చున్నది అనుకున్నారు వాళ్ళు. అవును, అది మేక, గొర్రె లాంటిదే ఎందుకు అనుకోవాలి? 4 కాళ్ళ జంతువులు చాలా ఉన్నాయిగా. అంటే వాళ్ళ పరిశీలన స్థాయి ఎంతవరకు పోయిందంటే, ఆ ప్రాంతంలోంచి గనక వచ్చేటువంటి ప్రభావం ఏంటో తెలుసుకుంటే, ఆ ప్రభావాన్ని దేనితో మనకి తెలిసిన దాంతో కంపేర్ చేద్దాము, పోల్చుకుందామని చూసినప్పుడు, వాళ్ళకి మేక లేదా గొర్రెకు సంబంధించిన లక్షణాలు కనపడ్డాయి వాళ్ళకి. అందువల్ల దాని పేరు మేషరాశి అని పెట్టారు. లేకపోతే శ్వానరాశి అని పెట్టొచ్చు. కుక్క కూడా అలాగే ఉంటుంది. జింక కూడా అలాగే ఉంటుంది. కానీ అలా చేయలేదు వాడు. అంటే ఎన్ని వేల సంవత్సరాలు వాటి ప్రభావాన్ని కూడా వాళ్ళు పరిశీలించి, పరిశోధించి, శాంపుల్స్ తీసుకొని, సార్ట్ చేసి, ఓహో! ఈ ప్రాంతంలోంచి గనక ప్రభావం వస్తుంటే, నాలో లేదా మనలో ఈ లక్షణాలుంటాయి అని వాళ్ళు గుర్తించారు. అందువల్ల అక్కడ దానికి మేషము అని పెట్టారు. మరి వృషభము అనేసరికి మనకొక ఎద్దు. అసలు అన్నీ మన జీవన విధానంలో ఉండేవే. కొత్తవేం లేవు ఎనిమల్స్ మనం. దాంట్లో ఎద్దు ఎందుకు పెట్టారు? ఆ ఎద్దు ఎలా పనిచేస్తుంది? యజమానిని ఎలా చూస్తుంటుంది? భూమిని ఎలా దున్నుతుంటుంది? ఎంత కష్టపడుతుంది? ఇవన్నీ గమనించారు. ఆ రాశి నుంచి వచ్చేటువంటి కాంతుల ప్రభావం కారణంగా జాతకుల జీవితం మీద దానికి సంబంధించిన ప్రభావం పడుతుంది అని గుర్తించి దాని పేరు వృషభము అని పెట్టారు. ఆ విధంగా మొత్తం 12కి కూడా మనకు పేర్లు, రూపాలు ఇచ్చారు. ఆకృతులు అంటాం. ఈ రాసుల ఆకృతులు మనకి ఏం బోధిస్తున్నాయి? రాసుల కారకత్వాలను సూచిస్తున్నాయి. అంటే ఆ ప్రాంతంలోంచి వచ్చే కాంతి తరంగాలు, శక్తి తరంగాలు మానవుల మీద, భూమి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అంటే పోల్చుకోవడానికి ఈ జంతువుల పేరు. మరి మిథునము అంటే వాళ్ళు ఏం చూశారు? ఒక 2 నిలువుగా చుక్కలు కొన్ని ఒక దగ్గర కనపడ్డాయి. వాటిని మళ్ళీ ఊహించుకుంటే ఒక ఇద్దరు జంట మనుషులు అనుకున్నారు. జంట మనుషులు అని ఇద్దరు మగవాళ్ళు, ఆడవాళ్ళు అంటే ఎందుకైనా మంచిది అనుకొని మగ, ఆడ ఇద్దరు పెట్టేసుకున్నారు. ఎందుకంటే సృష్టిలో మగ, ఆడ ఉంటారు కాబట్టి. అందువల్ల మగ, ఆడవారు, ఆడవాళ్ళ చేతిలో ఒకటేదో ఉన్నట్టుగా. ఆడవాళ్ళ చేతిలో ఏముంటుంది? సాధారణంగా ఆడవాళ్ళు ఎప్పుడు సంగీతానికి, దీనికి లలిత కళలకే పేరు. అందువల్ల ఆడవాళ్ళ చేతిలో ఉండేది వీణ అని. మగవాడి చేతులు వాడు ఎప్పుడు బయటికి వెళ్తాడు, యుద్ధం చేస్తాడు, ఏదో కష్టపడతాడు కదా. అందువల్ల వాడి చేతిలో గద ఉంటుందని, లేదా ఒక ఏదో అట్లాంటి పనిముట్టు ఉంటుందని కొని మగవాడి చేతిలో గద ఉన్నట్టు, ఆడవారి చేతిలో ఒక వీణ ఉన్నట్టు భావించుకుని ఆ మిథున రాశిని, మిథునము అంటే మళ్ళీ ఇద్దరు దంపతులు ఒక దగ్గర ఉండడం. ఆ ఇద్దరు అక్కడ ఉన్నారు అంటే మగ, ఆడవాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో మిథున రాశి ఎందుకు పెట్టారు అట్లా? మరి అంటే దాని నుంచి వచ్చే కాంతి తరంగాలు, శక్తి తరంగాలు మనకి ఒక ఆడ, మగ కలిసి ఉండి భూమి మీద జీవనం సాగిస్తుంటే ఎలాంటి సహకార భావనతో జీవితం ఉంటుందో దాని ప్రభావం కూడా అలాగే ఉందనుకొని దాని పేరు మిథునం అని పెట్టారు. మరి కర్కాటకానికి వెళ్ళేసరికి కర్కాటకంలో మనకి కనపడే క్రిమి కీటకాదులు, జంతువులు అన్నీ ఉన్నాయి కదా. వాటిల్లో ఈ సరస్సుల దగ్గర లేదా కొన్ని నదీ ప్రవాహాల దగ్గర ఈ పీత లేదా ఎంట్రకాయ, ఎంట్రికిచ్చ రకరకాలు అంటారు. పీత అంటారు. ఆ పీత ఉన్న చోట ఎలా ఉంటుంది? అది వస్తుంది, ఎవరైనా రాగానే చప్పుడు కాగానే వెనక్కి వెళ్ళిపోతుంది, సాధారణంగా బయటికి రాదు. ఇలాంటి ప్రభావం మన మీద ఉన్నప్పుడు దాన్ని ఆ రాశి ప్రభావంగా తీసుకున్నారు. కొంత చప్పుడైనా కానీ దానికి సెన్సిటివిటీ ఉంటుంది. సో ఈ విధంగా కర్కాటక రాశికి ఆ పేరు పెట్టారు. ఈ రాశులకి పేర్లు పెట్టినప్పుడు, వాటి గుర్తులు పెట్టినప్పుడు వాళ్ళు ఆకాశంలో ఏమైనా గోడల్లాంటివి కట్టారా అంటే ఏం కట్టలేదండి. ఆకాశం విస్తరించిన నక్షత్ర వెలుగుల కాంతిపుంజం. అందువల్ల మనకు అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంతం అనుకున్నాం, అంతకుమించి ఇంకేం లేదు. దాని తర్వాత సింహరాశికి వచ్చేసరికి వాళ్ళకు ఒక సింహం కనపడింది.
ఆ సింహము పులి కూడా కావచ్చు, కానీ వాళ్ళు సింహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే సింహం అడవికి రాజు. అందువల్ల సింహరాశికి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే, ఆ ప్రాంతపు నక్షత్రాల నుంచి వచ్చే ప్రభావం కారణంగా జాతకుల మీద అది ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనేది మళ్ళీ ఇంకా మనం కొలిచే విధానానికి వెళ్ళాలి. ఆ ఆ రాశులకు సంబంధించి మనకి ఆ రాశి ఆ సింహపు లక్షణాలు, సింహానికి సంబంధించినటువంటి లక్షణాలు మనకి ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి దాన్ని సింహరాశి అని. తర్వాత కన్యా రాశి. కన్యా రాశిలో ఏం జరిగింది? ఇది ఆకాశంలో ఈ సౌరమండలంలో ఉన్న నక్షత్ర భచక్రంలో అతి పొడవైన రాశి. ఎక్కువ దూరం ఉంటుంది స్ప్రెడ్ అయ్యి. మేషము అది మీనము ఇవి చాలా చిన్నవి ఏరియా. మొత్తం కలిపితే 360. మళ్ళీ ఇండివిజువల్గా వెళితే వాటికి వేరే. వాటిని మనం లగ్న ప్రమాణాలు అని, అవి ఉదయించే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం రాశి కారకత్వంలో చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు ఏం గమనించారు? ఆ టైంకి భూమి మీద ఏం జరుగుతుందో గమనించారు. ఆ టైంకి భూమి మీద నీళ్లు బాగా వస్తుంటాయి, వర్షాలు పోతుంటాయి, అప్పటికి నదులు వస్తుంటాయి. నదుల మీద పడవల్లో మనం వెళ్తూ ఉండాలి. పడవల్లో వెళ్తుంటే మనకి మార్గదర్శనం కావాలి, అందుకోసం ఒక దీపం కావాలి. ఆ టైంలోనే మనకి పంటలు వస్తాయి, అందువల్ల పంటలు ఫలించినటువంటి ఆ విషయం కావాలి. ఇవన్నీ కలగలిపి వాళ్ళు ఏం చేశారు? కన్యా రాశి అంటే ఒక నావ మీద మన అది కంకి అంటే అది మన పంటది సంబంధించిన ఫలితంది, పంట ఫలానికి అది పట్టుకుని ఒక చేత లాంతరు పట్టుకుని ఉన్న ఒక స్త్రీ అని కన్యా అన్నారు. మళ్ళీ ఆ స్త్రీ ప్రౌఢ స్త్రీ కాదు. ఎందుకు కాదు? అంతా వాళ్ళంతా ఎన్నో విషయాలుగా ఆ కారకత్వాలు అక్కడి నుంచి తీసుకున్నారు కాబట్టి అవన్నీ మనం రాశి కారకత్వాలు అప్పుడు ఇంకా క్లియర్గా చెప్పుకుంటాం. సో ఈ విధంగా కన్యా రాశి అనేటువంటి రాశిని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. దాని తర్వాత తులారాశి. దాని పక్కనే తుల అంటే మనకు తెలుసు, తరాజు అంటాం, బ్యాలెన్స్ అంటాం. ఇవాళ రేపు అన్ని ఎలక్ట్రానిక్ అయ్యాయి కాబట్టి అవి ఏమి గుర్తులు ఉండవు. ఆ కాలంలోనే గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో ఎలా ఉండేది? 2 వైపులా అది ఉండేది, పక్కన పట్టుకుంటే అది అటు తూకం వేస్తే సమానంగా ఉండేది. అలా అక్కడ నక్షత్రాల అమరిక అలా ఉంది. అందువల్ల దాన్ని తులారాశి అన్నారు. ఆ తులానే ఎందుకన్నారు అంటే, ఆ రాశి ప్రభావం కనుక పడుతున్నప్పుడు గమనిస్తే కాస్త భూమి మీద ఉన్న వాళ్ళకి ఒక రకమైన సంయమనం, ఒక రకమైన సమదృష్టి ఇలాంటివి కనపడ్డాయి వాళ్ళకి. అందువల్ల దాన్ని తులారాశి అన్నారు. ప్రతిదానికి, ప్రతి రాశికి ఉన్నటువంటి చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కారణం కారకత్వాలు అనే గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా తులారాశి. తర్వాత వృశ్చిక రాశి. ఆ వృశ్చిక రాశి నక్షత్రాలన్నీ చూస్తే నిజంగా ఒక తేలులాగా ఉంది అని అనిపిస్తుంది. అక్కడ ఇంకా వేరే కీటకం వచ్చే ఉపాయం కూడా లేదు, అవకాశం కూడా లేదు. అలా మనకి దీంట్లో వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలను వాటిని బట్టి వాళ్ళు ఏం గమనించారంటే ఇది ఒక తేలు లాంటిది అని. ఆ తేలు అనేది ఎందుకన్నారు? ఇంకోటి ఎందుకనలేదు? ఇది కూడా అనొచ్చు, మామూలుగా బల్లి కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్, కొంచెం అది అవన్నీ ఉండవు. కానీ దానికి కారణం మళ్ళీ మనం కారకత్వాలు అప్పుడు చెప్పుకుందాం. వృశ్చిక రాశి అనేది అదొక నిర్ణయించారు. దాని తర్వాత ధనురాశి. ధనురాశిలో బోల్డ్ అనే నక్షత్రాలు ఉంటాయి. చూస్తే అంటే మనం చెబితే కానీ తెలుస్తుంది ఈ ఆకారం. మనం కొత్తగా చూస్తే మళ్ళీ ఆకారం రాదు. సో వాళ్ళప్పుడు నిర్ధారించిన ఆకారం ఏంటి అంటే, ఒక వ్యక్తి బాణం వేస్తున్నట్టుగా, ఆ వ్యక్తికి 4 కాళ్ళు ఉన్నట్టుగా అలా తీసుకున్నారు. 4 కాళ్ళు ఉండి వ్యక్తి అప్పుడు ఎవరు ఉండరు. అందువల్ల వాళ్ళు 4 కాళ్ళు శక్తికి సంకేతంగా తీసుకున్నారు, వ్యక్తి మనిషికి సంకేతంగా తీసుకున్నారు. శక్తి అనేది మన వేద వాంగ్మయంలో ఎప్పుడు శక్తి అనగానే అశ్వము దానికి సినానిమై. సూర్యుని శక్తి రథగుర్రాలే. ఈరోజు కూడా మనం మోటార్లకి వాటికి వీటికి ఎంత పవర్ అని చూడాలంటే హార్స్ పవరే చూస్తాం. హార్స్ పవర్ లేకుండా ఏం లెక్క పెట్టం మనం ఈరోజు కూడా. ఒకళ్ళు ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా మనం చేసేది హార్స్ పవరే. సో ఈ విధంగా మనకి అశ్వశక్తి. సో అశ్వం మీద ఒక మనిషి ఉన్నాడేమో
ఆ మనిషి అశ్వము మళ్ళీ ఒకటే అయి ఉండాలి అంటే డీకోఆర్డినేట్ లేదు మనం. అందువల్ల ఆ అశ్వశక్తి, అశ్వము ప్లస్ మనిషి కలిసి ఉన్న గుర్తు అనుకున్నారు. అతను ధనుస్సు పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ ధనుసుతో ఆ బాణం వేస్తుంటాడు కాబట్టి, బాణం వేస్తే లక్ష్యం సాధిస్తాం కాబట్టి ఆ రాశి నుంచి వాళ్ళు ఇలాంటివన్నీ గమనించి దాని పేరు ధనురాశి అని పెట్టారు. దాని తర్వాత మకర రాశి. మకర రాశిలో ఏం పెట్టారు? వెస్టర్న్ ఆస్ట్రాలజీలో అయితే దాని ఏదో సీ గోట్ అంటారు. మరి మన భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పారు? అది కూడా నీళ్లలో మొసలి కొంత భాగంగా, పై భాగము ఒక లేడీ ముఖంగా తీసుకున్నారు. నీళ్లలో మొసలి ఏంటి మనకు బాగా తెలుసు. నీళ్లలో ఉన్న మొసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును అన్నాడు ఆయన వేమన గారు. అంటే మొసలి శక్తి నీటిలో బాగా ఉంటుంది. అంటే తాను ఉన్న చోట బాగా ఉంటుంది. స్థాన బలిమి కానీ తన బలిమి కానీ అన్నారు. తాను ఉన్న చోట, అట్లా తాను ఉన్న చోట జాతకులకి బాగా శక్తి ఉంటుందని. మళ్ళీ ఎలా ఉంటుంది అది? హరిణ అంటే జింక, లేడీ ఎలా ఉంటుంది? లేడీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. తర్వాత అలర్ట్నెస్ అంటే అప్రమత్తతకి పరాకాష్ఠ లేడీ. ఎందుకంటే ఆ సింహం కానీ పులి కానీ వస్తున్నాయంటే అది మరుక్షణం మాయమైపోయేంత వేగంగా వెళ్ళిపోతుంది. వేగంలో పులి ఏదో టాప్ కావచ్చు, ఫాస్ట్ కావచ్చు, ఫాస్టెస్ట్ కావచ్చు, కానీ పులిని కూడా తప్పించుకుపోగలిగే తెలివి ఉన్నది, అలర్ట్నెస్ ఉన్నది మాత్రం జింకనే. అందువల్ల ఆ జింక యొక్క కళ్ళని అక్కడ ఇచ్చారు. అంటే జింక కళ్ళతోనే కదా చూసేది, అలర్ట్నెస్ ఉండేది. సో అలర్ట్నెస్ అనేది అంటే అప్రమత్తత అనేది మనకి కళ్ళ ద్వారా వస్తుంది. ఆ అప్రమత్తంగా ఉండి తాను ఉన్న చోట బలంగా ఉండేటువంటి ఆ భావాలన్నీ, అలాంటి ప్రభావాలన్నీ గమనించి మన వాళ్ళు మకర రాశికి ఒక మొసలి, ఒక లేడీ అని కలిపి ఉన్నట్టుగా గుర్తుపెట్టుకున్నారు. దాని ఆకారం చూస్తే నిజానికి ఏ సంబంధం ఉండదు మనకి. ఆ నక్షత్రాల ఆకారం చూస్తున్నట్టయితే ఏదో వాళ్ళు అన్నారు కాబట్టి మనం ఓకే అని ఒప్పుకోవాల్సిందే, కానీ మనం కొత్తగా ఆలోచించడానికి లేదు. వాళ్ళు ఇంకా ఆలోచించాలి అంటే కొత్తగా ఊరికే ఇమాజిన్ చేస్తే లాభం లేదు. దాని ప్రభావం తెలుసుకోవాలి కాబట్టి అది కన్ఫర్మ్ కావాలి. మన ఋషులు ఎప్పుడైనా నాలెడ్జ్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక మనకి చెప్పారు. ఊరికే ఊహ చేస్తే కాదు, ఊహాలోకంతో వెళ్తే లాభం లేదు. సో వాళ్ళు ఆ విధంగా మనకి మకర రాశి యొక్క ఆ గుర్తుని మనకి ఇచ్చారు. రాశి చక్రంలో రాసులు అనగానే మన కళ్ళ ముందు మెదిలేది ఈ గుర్తులే. పేర్లు కాస్త అటు ఇటు ఉండొచ్చు, కానీ గుర్తులు మాత్రం మనం అందరం మర్చిపోకుండా పెట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఎంత చిన్న పిల్లవాడు అడిగినా పెడతారు. కాకపోతే ఇప్పుడు పేపర్లలో వాటికి సంబంధించిన గుర్తు వేరే రకంగా వస్తున్నది, వేరే విషయం, కానీ సాధారణంగా గుర్తుండిపోతాయి. ఆ తర్వాత కుంభరాశి. కుంభము అంటే కడవ, కడవ అంటే నీళ్లు వాడుకోవడానికి వాడుకునేది. ఇవన్నీ పాతకాలంలో ఉండేవే కదా. సో ఆ కడవ, ఒక వ్యక్తి ఆ కడవని తీసుకొని నీళ్ళు తీసుకుంటున్నట్టు, నీళ్ళ బరువు నీళ్ళతో ఉన్నట్టు, లేదా నీళ్లు పోస్తున్నట్టు అలా ఊహించారు వాడు. మళ్ళీ దాన్ని అక్కడ అలా ఎందుకు పెట్టారంటే నిండు కుండ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది అక్కడ. మళ్ళీ ప్రాక్టికల్గా ప్రపంచంలో జాతకులకి వాళ్ళకి ప్రభావం చూసినప్పుడు వాళ్ళు నిండు కుండలాగా మంచి విజ్ఞానంతో ఉండేవాళ్ళు. ఇక దానికి కారకత్వాలకు వస్తాయి అవన్నీ మనం కారకత్వాల తర్వాత నెమ్మదిగా చెప్పుకుందాం. సో ఆ విధంగా కుంభరాశికి కుంభం కడవ అని మనకు చెప్పారు. చిన్నప్పుడు ఈ జ్యోతిషం పెద్ద బాల శిక్షలు వస్తున్నప్పుడు మేషం మేక, వృషభం ఎద్దు, మిథునం జంట, కర్కాటకం ఎండ్రకాయ, సింహం, కన్య, తుల, వృశ్చికం తేలు, ధనస్సు విల్లు, మకరం మొసలి, కుంభం కడవ, మీనం చేప అని చెప్పుకునేది. ఇవన్నీ తాతలు లేరు, నాన్నమ్మలు లేరు, అమ్మమ్మలు లేరు, వాళ్ళు చెప్పరు, వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు మనం మేము తాతలం అయ్యాం, ఇప్పుడు మాకే అవన్నీ తెలిసి ఉండకపోవచ్చు, లేదా చెప్తే వినరు, అది వేరే విషయం. సో ఇప్పుడు అలా మనకి అతి చిన్నతనంలో కూడా జ్యోతిష శాస్త్రాన్ని చాలా సరళంగా మనకి బోధించేవారు, మన బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేసేవాడు. ఆ విధంగా కుంభం కడవ, మీనం చేప అన్నారు. సో మీనంలో ఏంటి? మీనరాశి పేరే అది ఉంది. చేపలు ఎలా ఉంటాయి? 2 చేపలు ఉంటాయని
ఆ 2 చేపలు ఒకదాని తోక మరొకటి చూస్తూ వెళుతూ ఉంటాయని నీళ్ళలో ఉంటాయని ఆళ్ళన్నారు. కానీ అక్కడ ఆకాశంలో చూస్తే ఎలా ఉన్నాయి మరి? ఏం లేదు. 3 నక్షత్రాలు, పెద్ద నక్షత్రాలు 3 ఉన్నాయి. అవి ఇలా వెళ్ళిపోతాయి. ఇటొకటి వెళ్ళిపోతుంది. ఒకటి కింద ఉంటుంది. ఆ 3 నక్షత్రాలు ఆ విధంగా 2 వైపులా వెళ్ళి 2 చేపల్లాగా అనిపించి వాళ్ళకు ఆ 2 చేపల గుర్తుని తీసుకొచ్చి వాళ్ళు మనకి మీనరాశిని అనే దాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా మనకిప్పుడు రాశి చక్రంలో ఏమేమి ఉన్నాయి అంటే 12 రాసులున్నాయి. 12 రాసులకి 12 గుర్తులున్నాయి. ఆ గుర్తులు ఎందుకు అవి మాత్రమే ఉన్నాయి అంటే అవి వాటి కారకత్వాలను సూచిస్తాయి. పేరు చూడగానే మనకి అర్థమైపోద్ది. ఆ విధంగా దాని గురించి వాళ్ళు మనకి ఆ పేర్లు పెట్టి ఆ గుర్తులు పెట్టారు. ఇప్పుడు ప్రతి రాశిలో మనకి మామూలుగా మనం అంతరిక్షపు ఖగోళం వైపు వెళ్ళి ఇదంతా చూసినప్పుడు మనకి అన్ని దూరంగా ఇక్కడ ఉంటాయి. 3D కాదు కదా మనం చూసేది, ఒకటే స్క్రీన్ మీద చూస్తున్నాం కాబట్టి అన్ని ఒక దగ్గర ఉన్నాయి అనిపిస్తుంది. దానికి నక్షత్రాలు వేరు దూరాల్లో లోతుగా ఉంటాయి. మన నుంచి ఆరంభించి నక్షత్రం వరకు మనం ఒకటే దారి అనుకోవాలి, ఒకటే పైప్ లైన్ అనుకోవాలి. అలా 12 పైప్ లైన్స్ అనుకోవాలి. అలా అనుకుని చూసినప్పుడు ఈ నక్షత్రాలకు ఈ రాసులకి అన్నిటికి కూడా వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుసంధానించుకొని మనకేం చేశారు, ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే ఈ రాసులు నక్షత్రాలు తూర్పు నుండి ఉదయిస్తుంటాయి అన్నారు. నిజానికి అవి ఉదయించవు. భూమి తిరుగుతుంటే భూమి మీద ఒక చోట ఉన్న వాళ్ళకి అవి అలా కనపడడం మొదలు పెడతాయి. ఇప్పుడు భూమి తిరుగుతుంది, ఒక దగ్గర ఉన్నవాడు ఒక వ్యక్తి ఒక చోట ఉన్నాడు, ఆ వ్యక్తికి తూర్పు దిక్కున ఉదయించడం ఎప్పుడు తూర్పు దిక్కునే. ఎందుకంటే భూమి పడమటి నుండి తూర్పు వెళ్తుంది, అదేం మారదు. సో ఆ భూమి పడమటి నుంచి తూర్పుకు వెళుతుంటే తూర్పు దిక్కున ఉన్నది పైకి వస్తుంది. ఆ తూర్పు దిక్కున ఉన్నది పైకి వచ్చినప్పుడు తూర్పున ఉదయించే దానిని మనం ఉదయము అంటాం, వచ్చేదాన్ని ఉదయం అంటాం. ఆ ఉదయించే విధానాన్ని వాళ్ళు ఈ భూమధ్య రేఖ దగ్గర ఎలా ఉంటుంది, భూమధ్య రేఖకి కాస్త దూరంగా పోతే ఎలా ఉంటుంది, కాస్త ఎడంగా పోతే ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ వాళ్ళు గమనించి వాళ్ళు ఏమన్నారు, ఉదయించే విధానము మనకి ఫిక్స్ చేశారు. మనకి ఉదయించే విధానాలు చెప్పుకొచ్చారు. ఉదయించే విధానాలు ఏంటి, ఆ నక్షత్రాలన్నీ కలగలిపి ఆ రాశి అంతా ఆకారం ఒకటి పెట్టుకుంటే ఆ ఆకారంలో మనం ఒక దగ్గర చూస్తున్నాం. ఇలా మన దృష్టికోణంతో మన నేత్రాలతో ఇలా చూస్తుంటాం. ఇలా ఒక చిన్న డబ్బా లాంటిది ఆకారం అనుకుంటే దాంట్లో ఈ వైపు భాగం మొదలు వస్తుందా ఆకాశం మీద, ఈ వైపు భాగం మొదలు వస్తుందా కూడా గమనించారు. సో ముందు భాగం వస్తే మనకి తెలుసు శీర్షము అని, వెనుక భాగం వస్తే పృష్ఠము అంటాం. సో రాసులకి శీర్షోదయ రాసులు, పృష్ఠోదయ రాసులు అని వాళ్ళు గుర్తుపెట్టారు. వాళ్ళ పరిశీలనలో అంతరిక్షాన్ని చూసిన తర్వాత, అంతరిక్షంలో నక్షత్రాల అమరిక చూసిన తర్వాత, రాసుల యొక్క స్థితి చూసిన తర్వాత ఎంత పరిశీలన చేసి ఉంటారో మీరు ఆలోచించారు. దేనికి చేశారు వాళ్ళు? మళ్ళీ మన మీద వాటి ప్రభావం తెలుసుకోవడానికే. ఆ విధంగా రాశి చక్రాన్ని రాసుల్ని తీసుకున్నప్పుడు మన ఋషులు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అవి ముందు ఎన్ని, వాటి ప్రభావం తెలుసుకోవడానికి అవి ఏ ఆకృతిలో ఉన్నాయో ఆకృతులకు తగ్గట్టుగా వాటి ప్రభావం కారకత్వాలకు తగ్గట్టుగా పేర్లు పెట్టి తర్వాత అవి ఉదయించే విధానానికి సంబంధించి నిర్ణయించారు. కొన్ని రాసులు శీర్షోదయ రాసులు, కొన్ని రాసులు పృష్ఠోదయ రాసులు. ఇది మీకు నేను జ్యోతిష్యుల స్వరూపం అనే నోట్స్లో ఇచ్చాను కాబట్టి మీరు చదవండి. నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పను. పృష్ఠోదయ రాశి అంటే ఆ రాశి యొక్క మొత్తం నక్షత్రాల ఆ మొత్తం ఒక చిత్రం ఏదైతే ఉందో దాంట్లో వెనుక వైపుది ముందు కనబడుతుంది, అంటే ఉదయిస్తుంది. తూర్పు క్షితిజం మీద రెండు సమానంగా రావు. ఏ రాశికైతే వెనుక భాగం ముందొస్తుందో దాన్ని పృష్ఠోదయ రాశి అన్నారు. ఏ రాశి కనుక మనకి ఇంకొక వైపు ముందు వస్తుందో ముందు వెనక మళ్ళీ మనమే నిర్ణయించుకుంటాం. సో కుడి చేతి వైపు అయితే ముందు, ఎడం చేతి వైపు అయితే వెనక.
అట్లా అందరు ఋషులు అనుకున్నారు, అందరూ స్టాండర్డ్ గా ఒకటి చేసుకున్నారు కాబట్టి అవి ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫిక్స్ కావడం కష్టం. లేదు నేను ఎడం చేత అంటాను, మేము కుడి చేత అంటాను అనొచ్చు మనం. అవన్నీ పక్కన పెడదాం. మనకి మామూలుగా రాసులకి శీర్షోదయ రాశి, పృష్ఠోదయ రాశి అని వాళ్ళు వర్గీకరించారు. అన్ని రాసులు శీర్షోదయం కానీ పృష్ఠోదయం కానీ కావాల్సిందే. కానీ ఒకే ఒక్క రాశి ఉభయోదయ రాశి, అంటే ఒక్కసారిగా వచ్చేస్తాయి పైకి. ఆ మొత్తం పిక్చర్ అంతా పైకి ఒక్కసారి వస్తుంది. అది మీనరాశి. సో మీనరాశి ఉభయోదయ రాశి. మిగిలిన 11 రాశులు ఏంటి? కొన్ని పృష్ఠోదయాలు, కొన్ని శీర్షోదయాలు. శీర్షోదయం అంటే ఆ రాశి యొక్క బొమ్మలో ఉన్న ముందు భాగం పైకి రావడం ఉదయిస్తుంది. పృష్ఠోదయం అంటే ఆ రాశి చిత్రంలో ఉన్నటువంటి వెనుక భాగం ముందు పైన కనపడుతుంది. సో ఈ విధంగా పృష్ఠోదయ రాశులు, శీర్షోదయ రాశులు అని మనకి రాసులని వర్గీకరించి చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పారు? వీటి మీద మనం ప్రభావాన్ని కొలవడానికి వీటి ఆధారంగా మనకి వీలవుతుంది కాబట్టి. ఏ ఒక్కటి కూడా పొల్లుపోదండి. ఋషులు చెప్పిన ఏ విజ్ఞాన విషయమైనా అంశమైనా పొల్లు కూడా మనకి వృధా కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి మరి ఉదయించడం అనేది ఎలా ఎక్కడెక్కడ వాళ్ళకి ఎలా జరుగుతుంది అని చూసినప్పుడు భూమధ్య రేఖ దగ్గర ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఉదయిస్తున్నట్టుగానే కనబడుతుంది. కానీ ఇటువైపు కానీ అటువైపు కానీ అక్షాంశం మారుతూ వెళుతుంటే వాళ్ళకి అలా కొంచెం సేపు టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల రాసులు ఉదయించే క్రమాన్ని బట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఆ రాశి ఉదయ ప్రమాణము అనేది వేరువేరుగా ఉంటుంది అన్నారు. అన్ని చోట్ల అన్ని రాసులు భూమి మీద ఒకేసారి ఉదయించినట్టుగా ఉండవు. ఉదయిస్తాయి, కానీ వాటి ప్రమాణం మారిపోతుంది. అంటే దూరంగా ఉన్న వాళ్ళు చూస్తుంటే ఇంకా ఉదయిస్తున్నట్టే ఉంటుంది, దగ్గరగా ఉన్న వాళ్ళు చూస్తుంటే ఉదయించేసినప్పుడే అనుకుంటారు. భూగోళం మీద వేరు చోట్ల ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ నోట్స్లో మీకు ఇచ్చాను. భూమధ్య రేఖ దగ్గర మన భూమి 1650 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. భూగోళం మొత్తం గోళం ఉంటుంది కదా, భూమధ్య రేఖ దగ్గర దాని స్పీడ్, అంటే భూమధ్య రేఖ దగ్గర ఉన్న వాళ్ళు ఎంత స్పీడ్తో వెళ్తున్నారు, భూమి ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 1650 కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్, గంటకి. భూమి మీద మనం ఉన్నాం, ఎక్కడికి పోవట్లేదు, ఇంట్లోనే ఉన్నాం అనుకుంటాం మనం, కానీ ఆల్రెడీ భూమి మనల్ని వేగంగా తీసుకుపోతూనే ఉంటుంది. దాని తర్వాత కాస్త పైకి నెక్స్ట్ 30 డిగ్రీస్లో 1550 కిలోమీటర్లు పెడతారు. నేను నోట్స్లో ఇచ్చాను, ఇది 1550 కిలోమీటర్లు. ఆ పైన 1275 కిలోమీటర్లు, ఆ పైన 830 కిలోమీటర్లు ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉండొచ్చు. 10 డిగ్రీల తేడాలు, 10-20 డిగ్రీల తేడాలు. అంటే ఏంటి? ఆయా చోట్ల ఈ రాసులు ఉదయించే ప్రమాణం, కాలం మారిపోతుంది. రాశి ఉదయించే కాలము అంటే లగ్న ప్రమాణము మారుతుంది. అందుకే ధ్రువ ప్రాంతాలలో 2-3 లగ్నాలతోనే రోజు అయిపోతుంది. మన భారతదేశంలో మనం ఉన్న చోట చూసుకుంటే, మనం ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళమైనా చూసుకున్నట్టయితే 12 లగ్నాలు వచ్చేస్తాయి. అన్ని చోట్ల భూగోళం మీద అన్ని చోట్ల ఒకే తీరుగా ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనుషుల జీవితాల్లో కూడా వాటి ప్రభావం మారిపోతుంది. సో ఈ విధంగా మనకి భూగోళము తన భ్రమణంలో ఉన్నటువంటి దాన్ని బట్టి, పరిభ్రమణాన్ని బట్టి మనకి రాసులు కనపడము, రాసులు ఉదయించడము మారుతుంది. ఈరోజు ఉదయించిన రాశి ఏమిటి అంటే మనం ఏం చెప్తాము? అన్ని రాసులు ఉదయిస్తాయి. ఒక రోజులో అన్ని ఉదయిస్తాయి. ఎందుకంటే భూమి మొత్తం సర్కిల్ తీసుకుంటుంది కాబట్టి అన్ని రాసులు కనపడాల్సిందే ఒక చోట నిల్చుంటే. కానీ మనం మన లెక్క కోసం ఏం చేస్తాము? సూర్యుడు ఉన్న రాశి ఉదయపు రాశిగా తీసుకుంటాం. సూర్యుడు ఏ రాశిలో ఉంటే, ఏ రాశిలో అంటే ఏ రాశి ముందు సూర్యుడు కనపడుతుంటే ఆ రాశిని మనం
ఆ రోజు ఉదయ రాశిగా తీసుకుంటాం. ఆ రోజు ఉదయించే రాశి. సో ఈ విధంగా మనకి రాసుల ఉదయాస్తమయాలు, అస్తమయం అంటే మళ్ళీ ఇంకోవైపు పోవడం. ఉదయాస్తమయాలు, దాని తర్వాత సూర్యోదయ సమయం. సూర్యోదయం ఎందుకు ముఖ్యం అనేది మనకు తెలుస్తుంది. సూర్యోదయం ముఖ్యం కాదు, సూర్యుడు ఉన్న రాశి ముఖ్యం. సూర్యుడు ఉదయించే ఆ స్థానం ముఖ్యం. తూర్పు క్షితిజం మీద ఏ పాయింట్ దగ్గర అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడో అదే మనం గుర్తుపెట్టుకోగలం. ఇంకోటి ఏది కనపడదు మనకి. అది భూమి ఆకాశము కలిసే చోట అంటాం. ఆ భూమి ఆకాశం కలిసే చోటుని క్షితిజము అంటాం, హారిజన్ అంటాం. ఆ హారిజన్లో అక్కడ పాయింట్ ఏదైతే ఉందో అది ఆ పాయింట్ని మనం ఎప్పుడు జ్యోతిష్కుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పాయింట్ పేరే లగ్నము అంటారు. తూర్పు క్షితిజం మీద సూర్యుడు ఉదయించే చోట ఆ చోటుని లగ్న బిందువు అంటారు. అక్కడికి ఏది కనపడితే అది లగ్నం. అది కనపడుతుందని మరి ప్రతిసారి మనం దుర్బిణి తీసుకొని లేదా టెలిస్కోప్ తీసుకొని చూస్తూ కూర్చోలేం కదా. దేని ప్రకారం వెళ్తాం? ఏదో మన లెక్కల ప్రకారం, పంచాంగాల ప్రకారం, ఎఫిమెరీస్ల ప్రకారం అక్కడ ఏం జరిగిందో మనం ఊహించేస్తాం, రాసేసుకుంటాం. కంప్యూటర్ పోయి కంప్యూటర్ కొడితే చెప్తుంది అనుకుంటాం మనం. అదంతా ఎలా ఎవరో చేసి పెడితే కదా తెలిసేది. సో ఆ విధంగా మనకి రాశి చక్రము అనేది మన చుట్టూ ఎలా ఉన్నది, అసలు అది ఏమిటి అంటే మనకు తెలుసు కదా. స్థిరమైన జ్యోతిష్యుల యొక్క విహార క్షేత్రం. మనకి భచక్రం అంటే ఏంటి? అది ఈ జ్యోతిష్యులని విహరించే క్షేత్రం. ఆ భచక్రంలో రాసులు ఉంటాయి కాబట్టి దాన్ని రాశి చక్రము అన్నాము. ఆ రాశి చక్రము మనకి ఏమిటి అంటే స్థిరమైన జ్యోతిష్యుల యొక్క ఫోటో, స్థిరమైన జ్యోతిష్యుల చిత్రము రాశి చక్రము అనుకోవాలి. సో ఆ విధంగా మనకి రాశి చక్రం మనకి పరిచయం అయింది. ఈ రాశి చక్రంతో పాటు మిగతా నక్షత్ర మండలాలు ఉన్నాయి కానీ మనకు అవక్కర్లేదు. ఎందుకంటే ప్రభావాన్ని కొలవడానికి ఈ 6, 6, 12ని మాత్రం మనం ఆధారం చేసుకున్నాం. అన్నిటి వెలుగుల ప్రభావం వాటిలోకి వచ్చింది అనుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా మనకి మనం చాలా చిన్నవాడు, ఒకటి వేరుగా ఇంకో యాంగిల్ మారినంత మాత్రం మనకేం మారదు, మనకేం తేడా ఉండదు. ఎందుకంటే భూమే చాలా చిన్నది. అందువల్ల అది అటువైపు ఉంది ఇటువైపు ఉంది అని అనుకోవాల్సిన పని లేదు మనకి. సో మనం ఎవరో చేస్తుంటారు. సో మనకి రాశి చక్రము దాంట్లో ఆ జ్యోతిష్యులు ఏమేమి ఉంటాయని తెలిసిన తర్వాత మనం ఏం ఆలోచించాలంటే ఒక్కొక్క రాశిలో ఏ ఏ నక్షత్ర పాదాలు ఉన్నాయి. మనం వచ్చే వారం పాఠం రాశి కారకత్వాలు చెప్పుకుంటాం, కానీ రాశి చక్రం యొక్క నిర్మాణము, ఆ చక్రంలో ఉన్నవన్నీ కూడా మనం ఈరోజే కొన్ని చెప్పుకుందాం. దాంట్లో మనందరికీ తెలుసు అశ్విని నక్షత్రం నుంచి మొదలుకొని రేవతి నక్షత్రం వరకు నక్షత్రాలు ఉంటాయి. అంటే ఉన్న 27 భాగాల ఆకాశాని పేర్లు, ఒకదాని పేరు అశ్విని పెట్టుకున్నాం, రెండో దాని పేరు భరణి పెట్టుకున్నాం, మూడో దాని పేరు కృత్తిక పెట్టుకున్నాం, ఇట్లా మొత్తం పెట్టేసుకున్నాం. అన్ని వరుస అదే వరుస ఉంటుంది, మళ్ళీ వరుస మారదు, అటు ఇటు కావు, ఆకాశంలో స్థిరంగా ఉంటాయి. స్థిర జ్యోతిష్యుల చక్రం, స్థిర జ్యోతిష్యుల చిత్రం మనకి రాశి చక్రం. ఆ రాశి చక్రంలో ఆ నక్షత్రాలు అవన్నీ అక్కడెక్కడో దూరంగా ఉన్నాయి. 500 నుంచి పైన కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. సూర్యుడికి 10 కాంతి సంవత్సరాలు, 12 కాంతి సంవత్సరాల దూరంలో కూడా నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ మనం ఏం చేశాము? ఈ బ్లాక్లో పడేసాం. అక్కడెక్కడో దూరంగా 500, 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రము ఆధారంగా దాని ప్రాంతాన్ని డిసైడ్ చేశాము. ఎంత ఆకాశంలో ఎంత అనంతానికి వెళ్ళి వాళ్ళు దాన్ని రాశిచక్రంలాగా పట్టుకొచ్చేసారో చూడండి. మరి ఈ ప్రాక్సిమా సెంటారా అవి ఉన్నాయి కదా, అవన్నీ సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రాలు అవి ఎక్కడున్నాయి? ఆ ప్రాంతంలో ఉన్నాయి. దాంట్లో మధ్యలో వచ్చేస్తాయి. వాటి ప్రభావం మనం తీసుకుంటాం. ఆ నక్షత్రంలో ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం ప్రభావంగా తీసుకుంటాం మనం. సో ఆ విధంగా మనకి నక్షత్రాలన్నీ అలా ఉంటే అశ్విని నక్షత్రము అనే ప్రాంతంలో అశ్వినికి 4 పాదాలు, భరణి 4 పాదాలు,
8 అయిపోయాయి కాబట్టి మేషరాశిలో మరొక్క పాదం కావాలి కాబట్టి కృత్తికా నక్షత్రపు ఒక భాగాన్ని తీసుకుంటాం. ఆ ప్రాంతాన్ని మనం మేషరాశి అంటాం. కృత్తికా నక్షత్రం ఆకాశంలో చూస్తున్నప్పుడు మొత్తం ఒకటే నక్షత్రం 13-20 ఉంటుంది. కానీ దాంట్లో మన ఊహకి ఒక 25% దాన్ని మాత్రం మేషరాశికి సంబంధించిందిగా తీసుకుంటాం. మిగిలింది వృషభ రాశికి సంబంధించిందిగా తీసుకుంటాం. ఆ వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. అది వృషభ రాశి. మీకు బోల్డని పుస్తకాల్లో అన్ని చోట్ల ఇవన్నీ ఉంటాయి. కానీ నేను చేసే ప్రయత్నం ఏంటంటే మీకు అన్ని అవగాహన వచ్చి తెలుసుకుంటే అది అలా ఉంటుందన్నది తెలిసిపోతే గుర్తుపెట్టుకోవడం ఈజీ. అశ్విని భరణి కృత్తిక, రోహిణి మృగశిర ఆర్ద్ర. రోహిణి ఏంటి? వృషభ రాశిలో మధ్యలో ఉంది. మృగశిర 2 పాదాలే దీంట్లో ఉంది. మిగతా 2 పాదాలు మళ్ళీ ఎటువైపు వెళ్ళింది, మిథునంలోకి వెళ్ళింది. ఆ మిథునంలోకి వెళ్ళిన తర్వాత దాని పక్కన ఆర్ద్ర నక్షత్రం ఉంది. దాని తర్వాత పునర్వసు నక్షత్రం ఉంది. ఓలక్స్ అంటారు. ఆ పునర్వసు నక్షత్రం మూడు భాగాలు మిథునంలో ఉంది. ఒక భాగం కర్కాటకంలోకి వచ్చింది. తర్వాత ఆశ్లేష నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం 2 ఫుల్గా ఆ రాశిలో ఉండిపోయాయి. ఈ 9 నక్షత్రాలు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశుల్లో అమరిపోయాయి. అలాగే మఖా నక్షత్రం, ఉబ్బా నక్షత్రం, తర్వాత ఉత్తరా నక్షత్రం ఒక పాదం. పైన ఏ ఆర్డర్లో వచ్చాయో తర్వాత నవకం మళ్ళీ అదే ఆర్డర్. పైన ఎలా వచ్చాయి? 4+4+1 మొదటి రాశిలో, తర్వాత 3+4+2 రెండవ రాశిలో, మూడవ రాశిలో 2+4+3, నాలుగవ రాశిలో 1+4+4. 4+4+1 మొదట్లో, చివరిలో 1+4+4 వచ్చాయి. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ 4 రాశుల్లో ఉన్న ఆర్డరే మిగిలిన నవకాల్లో కూడా సేమ్ ఆర్డర్, మార్పు లేదు. అందువల్ల సింహరాశిలో మఖా ఫుల్, ఉబ్బా ఫుల్గా ఉంటాయి. ఉత్తర మళ్ళీ ఒక పాదం ఉంటుంది. దాని తర్వాత కన్యారాశిలో మళ్ళీ ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. చిత్త 2 పాదాల తర్వాత మిగతా 2 పాదాలు తులారాశికి వెళ్ళిపోతాయి. దాని తర్వాత స్వాతి విశాఖ. విశాఖలో మళ్ళీ 3 పాదాలు. మళ్ళీ విశాఖలో ఒక పాదం జ్యేష్ఠ నక్షత్రం మన వృశ్చిక రాశిలోకి వస్తుంది. 1+4+4 అదే మ్యాథమెటిక్స్. దాని తర్వాత మళ్ళీ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒక పాదం, మళ్ళీ ఉత్తరాషాఢ 3 పాదాలు ప్లస్ శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. సో 3 చోట్ల ఒక నక్షత్రానికి 1+3 అవుతుంది. ఇంకొక 3 చోట్ల 2+2 అవుతాయి. ఇంకొక చోట 3+1 అవుతాయి. ఇది దాని ఈక్వేషన్. ఏ నక్షత్రాలైతే ఈ విధంగా 2 రాసులకి వ్యాప్తి చెందుతున్నాయి కదా. కృత్తిక 1+3 అవుతుంది, మృగశిర 2+2 అవుతుంది, తర్వాత పునర్వసు 3+1 అవుతుంది. ఈ 3 సమీకరణాలు, ఈ 3 మళ్ళీ ఇంకొక 3 మొత్తం 9. అంటే 9 నక్షత్రాలు రాశి మొత్తం ఒక రాశిలో పూర్తిగా ఉండవు. కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3టికి 1+3 ఫార్ములా. మృగశిర, చిత్త, ధనిష్ఠ ఈ 3టికి 2+2 ఫార్ములా. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ 3టికి 3+1 3 1 పా. అందువల్ల కృత్తిక, ఉత్తరాషాఢని ఒక పాదం ముందున్నది, 3 పాదాలు తర్వాత దాంట్లో ఉన్నాయి కాబట్టి ఏకపాద నక్షత్రములు అంటారు. ఏకపాద నక్షత్రం అనగానే ఆ నక్షత్రానికి ఒక పాదం ఉన్నది కాదండి. ఆ నక్షత్రపు వ్యాప్తి రాసులకి వెళ్ళినప్పుడు ఒక పాదము ముందు దాంట్లో ఉంది, మిగిలిన 3 పాదాలు తర్వాత దాంట్లో ఉన్నాయి. దీన్ని ఏకపాద నక్షత్రము అంటారు. ఏకపాద నక్షత్రాలు ఏమిటి? కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ.
ఈ పుబ్బ నక్షత్రం పేరు ఉత్తర పేర్లలో పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని అంటారు. ఎందుకంటే అక్కడ ఫల్గుని అనే నక్షత్రం ఉంది అసలు. ఆ ఫల్గుని నక్షత్ర పూర్వ భాగం ఉత్తర భాగం, అలాగే భాద్రపద అనేటువంటి నక్షత్రానికి పూర్వ భాగం ఉత్తర భాగం, ఆషాఢ అనే నక్షత్రానికి పూర్వము ఉత్తరము, ఇలా పూర్వత్రయం ఉత్తరాత్రయం అని మళ్ళీ ఒక కేటగిరీ చేస్తున్నారు చెప్పుకోవడానికి. సో పూర్వత్రయం ఏంటి? పూర్వాషాఢ, పూర్వభాద్ర, పూర్వ ఫల్గుని. ఉత్తరాత్రయం అంటే ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. పూర్వత్రయం, ఉత్తరాత్రయం. ఈ అన్ని నక్షత్రాలకి నామెన్క్లేచర్, ఇవన్నీ టెర్మినాలజీ ఇదంతా. ఇది మనకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవి ఏంటి అని మనం ఎత్తుకోవాల్సిన పని లేదు మనకి. సో ఆ విధంగా మనకి ఈ నక్షత్రాల యొక్క అమరిక అనేది జరిగినప్పుడు మనం ఇప్పుడు ఈ కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటి డిగ్రీలు ఏంటో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. డిగ్రీలు అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు 4 పాదాలకు అవుతాయి. అది కొంచెం ప్రయత్నం చేయాలి, అది కొంచెం అభ్యాసం చేయాల్సి వస్తుంది. దాన్ని పక్కన పెట్టండి, ఇప్పుడు ఈ అవసరం ఏం లేదు. సో సాధారణంగా మనకి రాశి చక్రం అనగానే రాసులు రావాలి, గుర్తుండాలి. ఆ రాసుల్లో ఏ రాసుల్లో ఏ నక్షత్రాలు ఉన్నాయో తెలియాలి. ఆ నక్షత్రాలలో ఏ 9 నక్షత్రాలకి రాశిలో ఒకే రాశిలో కాకుండా 2 రాశుల్లో కూడా పాలు పంచుకుంటాయో తెలుసుకోవాలి. అలా అలాంటి 9 నక్షత్రాలని భిన్న పాద నక్షత్రములు అంటారండి. ఒక పాదం ఒక దాంట్లో ఉండి 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే ఏకపాద నక్షత్రము, 2 ముందు దాంట్లో ఉండి ఇంకో 2 తర్వాత దాంట్లో ఉంటే ద్విపాద నక్షత్రము, 3 మొదటి దాంట్లో ఉండి 1 తర్వాత దాంట్లో ఉంటే త్రిపాద నక్షత్రము అని భిన్న పాద నక్షత్రాలు 3 రకాలుగా ఉంటాయి. ఇదంతా మనకి బేసిక్ నాలెడ్జ్ కావాలి కదండి. మళ్ళీ చూస్తున్నప్పుడు భిన్నపాదం అనగానే ఏంటి భిన్నపాద నక్షత్రం అనేది తెలియకుండా ఉండకూడదు కాబట్టి అందుకోసం చాలా వివరంగా పునః మళ్ళీ పునరుక్త దోషం వచ్చినా సరే నేను మీకు చెప్తూ వస్తున్నాను. సో ఏకపాద నక్షత్రాలు కృత్తిక ఉత్తరాషాఢ, ద్విపాద నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట, త్రిపాద నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్ర. సో ఈ విధంగా మనకి భిన్నపాద నక్షత్రాలు, తర్వాత రాసులు. ఇప్పుడు మేషము నుంచి కర్కాటకం దాకా ఒక బ్లాక్ అయిపోతే కొత్త బ్లాక్ మొదలవుతుంది. అంటే రాశి చక్రాన్ని 3 భాగాలు చేస్తే, 3 ఖండాలు చేస్తే, ఖండము అంటే కూడా భాగమే కదా, 3 ఖండాలు చేస్తే ఒక ఖండము మేషం దగ్గర మొదలవుతుంది, కర్కాటకం దగ్గర అయిపోతుంది. 2వ ఖండము సింహం దగ్గర మొదలవుతుంది, వృశ్చికం దగ్గర అయిపోతుంది. 3వ ఖండము ధనుసు దగ్గర మొదలవుతుంది, మీనం దగ్గర అయిపోతుంది. ఈ ఖండము అనేది రాను రాను గండము అయింది. ఖండము గండమైంది. ఈ గండము ఎక్కడైతే అంటే ఈ ఖండం ఎక్కడైతే అయిపోతుందో దాన్ని ఖండాంతము లేదా గండాంతము అంటాం. రాశి గండాంతం అనగానే మన మనస్సుల్లో గండాలేవో వస్తున్నాయి, ఏదో అయిపోద్ది అని అనుకుంటాం మనం. అలాంటిది ఏమీ లేదు. గండాంతము అంటే ఒక బ్రేక్. ఖండము అంతము, ఖండాంతం, ఖండాంతం కాస్త గండాంతం. సో మేషంలో ఏమి ఖండాంతం ఉంది? మేషంలో మొదట్లో ఉంది, కర్కాటకంలో చివరలో ఉంది. ఈ మేషం నుంచి వృషభం వరకు ఉన్నదాన్ని ఏమనాలి మరి? అది రాశి సంధి అనాలి. రాశి సంధి అంటారు, గండాంతం కాదు. గండాంతాలు కేవలం 3 ఉంటాయి. మీనరాశి మేషరాశి మధ్యలో 1, కర్కాటక రాశి సింహరాశి మధ్యలో 1, వృశ్చిక రాశి ధనురాశి మధ్యలో 1. ఇది గండాంతములు అంటారు. మేషరాశిలో గండాంతం ఎక్కడ? అశ్విని నక్షత్రపు మొదటి పాదంలో ఉంటుంది. సాధారణంగా డిగ్రీల్లో అయితే 1 డిగ్రీ అంటాం.
మీనరాశిలో 29వ డిగ్రీ తర్వాత మేషరాశిలో 1వ డిగ్రీ, ఈ రెండు గండాంత స్థానాలు, రేంజ్ అన్నమాట. గండాంతపు రేంజ్. మీరు ఎక్కడన్నా నడిచి వెళ్తున్నప్పుడు మధ్యలో చిన్న కాలువ లాంటిది ఏదైనా వస్తే దాటాల్సి వస్తే అది దాటడానికి అక్కడ ఆగి మనం ఒక అడుగు ముందుకేస్తాం, కాస్త ఎక్కువ అడుగు వేసి ముందుకేస్తాం. అట్లాగే ఆ ప్లేస్ అంతరిక్షంలో ఈ జ్యోతిష్యుల శక్తులు ప్రసారమయ్యే ఆ చక్రంలో మన ఋషులు గుర్తించారు, అది కాస్త వాలటైల్ పాయింట్. అంటే రెండు జ్యోతిష్యులకి రావడం, మనం జ్యోతిష్యులు కొలవడానికి అన్ని లెక్క పెట్టుకుంటున్నాం కదా, వాటిలో సంధి వచ్చింది. ఆ సంధే సంధి. సంధు అని తెలుగు అయితే, సంధి సంస్కృతం. సో ఆ విధంగా మనకి గండాంతములు 3. దాంట్లో మీనరాశిలో రేవతి చివరి పాదం, మేషరాశిలో అశ్విని మొదటి పాదం. అంటే 6 డిగ్రీలు అయిపోతాయి, 6:40 అవుతాయి. 6:40 కాదండి, మేషరాశిలో మొదటి డిగ్రీ, మీనరాశిలో చివరి డిగ్రీ, ఈ 2 డిగ్రీలు మాత్రమే గండాంతపు స్థానాలు. అదేవిధంగా కర్కాటకానికి చివర ఆశ్లేష నక్షత్రపు 4వ పాదంలో, మఖా నక్షత్రపు మొదటి పాదంలో గండాంతం ఉంటుంది. గండాంతం అనగానే మళ్ళీ ఏదో గండాలు అనుకోకండి దయచేసి. ఆ గండాలే వేరు. ఆ గండాలు కూడా ఖండం నుంచే వచ్చాయి. ఆ ఖండం ఏంటంటే అప్పటిదాకా ఉన్న లైఫ్ కొద్దిగా అక్కడ డిస్టర్బ్ అయ్యి మన తర్వాత మొదలవుతుంది అని చెప్పడం. సో ఆ విధంగా కర్కాటక రాశికి ఆ సింహరాశికి మధ్యలో 1, దాని తర్వాత తులారాశి వృశ్చిక రాశికి ధనురాశికి మధ్యలో 1. అక్కడేంటి, జ్యేష్ఠ నక్షత్రపు 4వ పాదం, మూలా నక్షత్రపు మొదటి పాదంలో కొంత భాగం. అంటే ఒక్కొక్క డిగ్రీ మాత్రమే, ఇక్కడ 1 డిగ్రీ అక్కడ 1 డిగ్రీ. ఇది మనకి రాశి గండాంతములు అంటారు. వీటిని ఇంగ్లీష్లో గ్రేట్ జంక్షన్స్ అంటారు. ఇంగ్లీష్లో గ్రేట్ జంక్షన్స్ అంటారు. ఇప్పుడు మనకి ఋషులు ఇచ్చినటువంటి మొట్టమొదటి సాధనం రాశి చక్రం అనుకున్నాం. రాశి చక్రంలో మనం ఏ ఏ జ్యోతిష్యుల్ని చూస్తాము అంటే, ముందు నక్షత్రాలను చూస్తాం, దాని తర్వాత రాసుల్ని చూస్తాం, దాని తర్వాత గ్రహాలను చూస్తాం. రాసులు నక్షత్రాలు మారకుండా ఉంటాయి కాబట్టి మనం మారకుండా ఉండేటువంటి మ్యాప్ ఒకటి ఫిక్స్ చేసేసుకుంటాం, అదే రాశి చక్రము అంటాం. మరి ఈ రాశి చక్రము అసలు ఎలా రాయాలి, ఎలా రాసుకోవాలి అన్నప్పుడు, ఇదైతే సర్కిల్లో ఎక్కడైనా మొదలు పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడ మొదలు పెట్టాలన్నారు ఋషులు మనకి? మేషరాశి నుంచి ఆరంభించుకోండి అన్నారు. ఎందుకు? మేష సంక్రమణం అవుతున్నప్పుడు భూమి మీద వసంత విషువత్తు వచ్చి రాత్రి పగలు సమానమవుతాయి కాబట్టి. ఇప్పుడు అవుతున్నాయా అంటే ఇప్పుడు అవ్వట్లేదు. అవ్వకపోవడానికి మళ్ళీ లెక్క వేరు, దాని వివరణ వేరు. కానీ మనకు సంబంధించిన ఈ యుగంలో మనకు తెలిసినంత వరకు అటు ఒక 10,000 ఏళ్ళు, ఇటు ఒక 10,000 ఏళ్ళు అనుకుంటే 20-25,000 ఏళ్ల లోపల మేషం నుంచే ఆరంభమైంది అనుకోవాలి. ఆ మేషం నుంచి ఆరంభమైందని తెలియడానికి ప్రూఫ్ ఏంటి అని అడగొచ్చు అందరూ. ప్రూఫ్ ఏంటి అంటే, మనకి ప్రూఫ్ ఇచ్చారు, అది 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 గుర్తించి అర్థం చేసుకునే విజ్ఞానం మనకు కావాలి. మనకి పురాణ కథల్లో దక్ష యజ్ఞము అని జరిగింది. దక్షుడు ఎవరు? ప్రజాపతి. అంటే హ్యూమన్ బీయింగ్స్, హ్యుమానిటీని ఆయన తల మార్చేశారు. తల అంటే ఆరంభం. ఏది? మేకను పెట్టాడు, మేక తల పెట్టాడు. అంటే దక్ష యజ్ఞము జరిగిన కాలంలో ఋషులు అప్పుడు డిసైడ్ చేశారు, ఇప్పటి నుంచి మనం మేషరాశి నుంచి లెక్క పెడదామని డిసైడ్ చేశారు. అంతకుముందు ఏంటి అంటే మనకు తెలియదు, ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ విధంగా మనకు పురాణ కథల్లో రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు మనం విడమర్చి చెప్పుకుంటే, అంటే డీకోడ్ చేస్తే, రహస్యం అంటే సీక్రెట్ ఏం కాదు, అది కోడెడ్. సో డీకోడ్ చేసుకుంటే మనకి దాని యొక్క పరిస్థితి, దాని యొక్క వివరాలన్నీ తెలుస్తాయి. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మేషరాశిలోంచే మనం దీన్నంతా లెక్క పెట్టుకుంటాం. సో మేషరాశి ఆరంభంగా మేషం తర్వాత ఏది ఉదయిస్తుంది? వృషభం ఉదయిస్తుంది, తర్వాత మిథునం ఉదయిస్తుంది, తర్వాత కర్కాటకం ఉదయిస్తుంది. అదే లెక్కలో మనం రాసుకుంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మళ్ళీ మేషం. సో
సో ఈ ప్రాసెస్లో వస్తుంటే మరి ఇవి నేను రాసుకుంటే ఎలా రాయాలి? రాయడానికి కూడా విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మనందరికీ తెలిసింది సాధారణంగా ఇందులో చాలా మందికి తెలిసింది ఏంటి అంటే, మనం పైన 4 డబ్బాలు, ఈ పక్కన 2, ఈ పక్కన 2, మళ్ళీ కింద 4 డబ్బాలు అలా వేసుకుంటాం. ఇది సాధారణంగా మనం వేసుకుంటాం. దీన్ని దక్షిణ భారత విధానము అంటారు. అంటే భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఇలా రాస్తారు. అంటే అర్థం అన్ని చోట్ల ఇలా రాయరు. రాశి చక్రాన్ని రాయడానికి చదరమే అవసరం లేదు, రౌండ్గా కూడా రాసుకోవచ్చు. ఆ విధంగా దక్షిణ భారతదేశంలో ఒక విధంగా, ఉత్తర భారతదేశంలో మరొక విధంగా, పాశ్చాత్య దేశాల్లో ఇంకా తూర్పు భారతదేశంలో మరొక విధంగా రాసుకుంటూ ఉంటాం. ఎలా రాసుకుంటాం? చదరంగా రాయడం ఒకటి, చదరాన్ని కొంచెం కుదించినట్టుగా వజ్రాకారంలో రాయడం మరొకటి, చదరము, వజ్రాకారము, దాని తర్వాత వృత్తము రౌండ్గా రాయడం ఒకటి. ఈ 3 రకాలుగా మనం కుండలీలు రాసుకోవచ్చు. ఏది రాసినా దాంట్లో 12 భాగాలు ఉండవలసిందే. ఈ 12 భాగాలను లెక్కించడానికి క్లాక్ వైజ్ రాస్తే సవ్య చక్రం అని, అపసవ్యంగా రాస్తే అపసవ్య చక్రం అని, యాంటీ క్లాక్ వైజ్ రాస్తే అపసవ్య చక్రం. ఇప్పుడు సవ్య చక్రం అంతా మనం సాధారణంగా చూస్తుంటాం. మనకి సాఫ్ట్వేర్లలో వాటిల్లో వీటిల్లో కూడా సౌత్ ఇండియన్ మెథడ్ అంటే మనకి సవ్య చక్రం వస్తుంది. అంటే పైన ఉన్న 4 గళ్ళల్లో ఎడమ చేతి వైపు మొదటి గడి వదిలేసి రెండవ గడి నుంచి మేషరాశి లెక్కబెట్టి అక్కడి నుంచి క్లాక్ వైజ్గా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, ఇలా మనం రాసుకోవడాన్ని సవ్య చదరంలో సవ్య చక్రం అంటాం. మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రాలో ఆ ప్రాంతంలో లేదా కొంచెం తూర్పు వైపు వెళ్ళినట్టయితే ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళు ఇదే రాస్తారు. కానీ దీనికి ఇలా క్లాక్ వైజ్ రాయకుండా యాంటీ క్లాక్ వైజ్ రాస్తారు. మేషం ఆరంభమయ్యే చోట మేషమే ఉంటుంది, దాని తర్వాత ఉన్నది వృషభం అంటారు. అంటే ఇప్పుడు మనం ఈ లెక్కలో మీనం రాసుకుంటే అక్కడ వృషభం ఉంటుంది. దాని తర్వాత మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, అంటే ధనుస్సు వచ్చిన చోట సింహం వస్తుంది. అట్లా అపసవ్య చక్రము అంటారు. నేను నోట్స్లో మీకు వివరంగా ఇచ్చాను, ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో అపసవ్య చక్రము అంటారు. మీరు పిడపర్తి వారి పంచాంగం తీసుకున్నట్టయితే మీకు అపసవ్య చక్రము ఉంటుంది, సవ్య చక్రము ఉంటుంది ప్రతి నెల పున్నమి నాటి స్థితి. సో అపసవ్య చక్రము, సవ్య చక్రం, ఇది చదరంలో రాస్తే. ఈ చదరంలో అపసవ్య చక్రము ఈ రాసిన తర్వాత మరి వృత్తంలో వజ్రాకారంలో ఏంటి అని అన్నప్పుడు వజ్రాకారం కనుక వెళ్ళినట్టయితే వజ్రాకారంలో మనకి దీనిలాగానే ఉంటుంది, కానీ ఏది మన చదరం లాగానే ఉంటుంది, కానీ ఒక డైమండ్ షేప్ వస్తుంది. డైమండ్ షేప్లో మనకి ఆ మొత్తం రాశి చక్రపు ఆధారం చిత్రం కనబడుతుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని వాడతారు. ఉత్తర భారతదేశంలో ఈ రాశి చక్రం వాడతారు. ఆ టైప్ ఆ ఫార్మెట్ వాడతారు. దాంట్లో ఏమవుతుంది అంటే 4 డబ్బాలు ఒక డైమండ్లో వస్తాయి. గమ్మత్ ఏంటంటే ఈ 4 1, 4, 7, 10 స్థానాలు వస్తాయండి. వాళ్ళు అపసవ్యంగా రాస్తారు. ఇంకొక విధానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఏది లగ్నమైనా ఆ లగ్నమైన రాశితోనే మొదలు పెడతారు. ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి ఒక జాతకంలో, అది మనకి ఎదురుగుండా సెంటర్లో పైన వచ్చేస్తుంది. 7 అని నెంబర్ వేస్తారు, 8 అని నెంబర్ వేస్తారు, అదే లగ్నం. అంటే ఇంకా మళ్ళీ లగ్నం అంటే ఏంటి అవన్నీ చూడాల్సిన పని ఉండదు. ఇలా ఆయా ప్రాంతాలలో ఈ రాశి చక్రాన్ని రాసుకునే విధానంలో రకరకాల
అంటే అలవాటు అనడానికి లేదు, సంప్రదాయాలు ఉంటాయి. అదే మళ్ళీ వృత్తాకారానికి వెళ్ళాము. వృత్తాకారంలో మన దేశంలో ఎక్కువగా వాడము, కానీ పాశ్చాత్యులంతా వృత్తాకారమే వాడతారు. మళ్ళీ వృత్తాకారంలో కూడా సవ్యము అపసవ్యము. అంటే ఈ స్టార్ట్ చేసిన తర్వాత మేషం నుంచి స్టార్ట్ చేస్తే మేషం వృషభం మిథునం కర్కాటకం అని ఎడమ చేతి వైపు రాయొచ్చు, లేదా కుడి చేతి వైపు మేషం వృషభం మిథునం కర్కాటకం ఇటువైపు నుంచి రాయొచ్చు. ఇలాగైనా అంటే యాంటీ క్లాక్ వైజ్ అయినా క్లాక్ వైజ్ అయినా రాసుల పేర్లు రాయడం. ఇప్పుడు ఆలోచించండి, మనకు వేరు వేరు చక్రాలు చూస్తున్నప్పుడు మనం ఎంతెంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందో. అందువల్ల మనం మొట్టమొదలు ఏదైనా జాతకం తీసుకున్నప్పుడు ఫస్ట్ అసలు వాడు వేసిన చక్రం ఏ విధానం తెలుసుకోవాలి. లేకపోతే మీనరాశిలో ఉంది కాస్త మనం వృషభ రాశిలో అనుకుంటాం, వృషభ రాశిలో ఉంది కాస్త మీనరాశిలో అనుకుంటాం. అంటే మనకున్న అలవాటు వేరు, వాళ్ళకున్న అలవాటు వేరు, మన సంప్రదాయం వేరు, వాళ్ళ సంప్రదాయం. అందువల్ల అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది కుండలీల ఆకారము రూపము అని నేను దానికి పేరు పెట్టి మీకు నోట్స్లో ఇచ్చాను. అవన్నీ శ్రద్ధగా చదవండి. మనం ఈరోజు రాశి చక్రాన్ని, రాసులని పరిచయం చేసుకున్నాం. మన ఋషులు అందించిన విజ్ఞానం ఏమిటి అంటే, ఈ సాధనం ద్వారా నీవు లెక్కలు కడుతున్నప్పుడు ఈ రాసుల యొక్క ప్రభావం మన మీద ఏముంటుంది, ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి రాశి కారకత్వాలు తెలుసుకోవాలి అన్నారు. కారకత్వము అంటే ఏంటి అర్థం? కారణమగునది అని అర్థం. దేనికి కారణమవుతుంది? మన జీవితాల్లో దేనికో దానికి కారణమవుతుంది. ఈ రాసులు, నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి. అందువల్ల మన జీవితాలలో స్థిరంగా ఉండేవే ఇవి కలిగిస్తాయి. అవేమిటి? ఆ కారకత్వాలు ఏమిటి? అవి ఎన్ని రకాలు? వాటిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి అన్న విషయాలన్నీ మనం తర్వాత పాఠంలో చెప్పుకుందాం. ఈరోజుకి పాఠం మనం ముగించుకుందాం. ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఇంకా వివరణ కావాలంటే దయచేసి అడగండి. గురుగారు నమస్కారం అండి. చెప్పండి సార్, సంధి కాలం గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సంధి కాలం కాదు, సంధి ప్లేస్, భాగం. భాగం, సంధి భాగం ఒక్కసారి చెప్పండి సార్. అది మేషరాశి చివర కృత్తికా నక్షత్రపు 1వ పాదము తర్వాత కృత్తికా నక్షత్రపు 2వ పాదానికి మధ్య ఉన్నది రాశి సంధి అంటారు. రాశి సంధి అంటే ప్రతి రాశికి వర్తిస్తుంది కదా గురువు గారు? రాశికి మధ్యలో ఉన్నది రాశి సంధి. ఓకే గురుగారు, నమస్కారం. సార్ గురుగారు నమస్కారం సార్. గండసోల గండాంతం ఉన్న ఒకటేనండి? శూల అంటే వేరండి, మళ్ళీ అది వేరండి. శూల అనేది వేరు, గండాంతము గండము ఒకటి. శూల అంటే మళ్ళీ అదొక సూచన వేరే చేస్తుంది. అంటే మన పంచాంగంలో గండసోల అనే ఒక పదం వస్తుందండి. గండశూల అంటే గండ కారణంగా మనకు కలిగే బాధ అని. ఓకే, నమస్కారం గురువు గారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు తుల రాశిలో ఉన్నారు కదండి సూర్యుడు. అది మనం పొద్దున్న ఉదయించినప్పుడు ఉండే రాశి తులారాశి అవుతుందండి. అవును, తులారాశిలో సూర్యుడు ఏ డిగ్రీలో ఉన్నాడో ఆ డిగ్రీ నుంచి తులారాశి. ఇప్పుడు ఆయన 4 డిగ్రీలో ఉన్నాడు. ఓకేనండి. సూర్యోదయం కన్నా ముందు 3 డిగ్రీలు అయిపోయినాయి. ఓకే. 4 డిగ్రీ నుంచే మొదలైంది ఈ రోజు. ఇంకొక ఇప్పుడు మీరు అన్నారు కదండి, ధ్రువ ప్రాంతాల్లో ఎక్కువ లగ్నాలు రావని. అంటే అసలు ఆ లగ్నాల్లో ఎవరు పుట్టరా అండి అక్కడ? పుట్టరు ఇంకా. అవునా? అంటే మరి ధ్రువ ప్రాంతాల్లో కూడా కొన్ని దేశాలు ఉన్నాయి కదండి? ఉన్నాయి. మరి వాళ్ళకి జ్యోతిషం వర్తించదా? వర్తిస్తుంది, ఎందుకు వర్తించదు? అంటే మన 12 లగ్నాలు అంటున్నాము, పగలు 12 రాత్రి 12. 12 లగ్నాల్లో పుడితేనే జ్యోతిషం వర్తిస్తుందా? ఏదో ఒక లగ్నంలో పుడితే వర్తించదా? అంటే తేడా వస్తాయి కదండి చక్రం. వస్తాయి, అన్నిటికీ వస్తాయి. వాళ్ళ కర్మఫలానుసారంగా వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు ఏ లగ్నంలో పుట్టినా గ్రహస్థితిని దాన్ని బట్టి వచ్చేస్తుంది.
అక్కడ జనాభా చాలా తక్కువ. మీరు అనవసరంగా దాని గురించి ఆలోచించకండి. ఓకే ఓకే ఓకే. మొత్తానికి కొడితే 20,000 మంది 30,000 మంది కన్నా ఎక్కువ లేరు అక్కడ. చాలా వివరంగా చెప్పారండి. కొత్తగా Thank you, sir. వచ్చిన వాడు దయచేసి చెప్పండి, మీకు అంతా క్లారిటీగా ఉందా లేదా? నా కాన్సన్ట్రేషన్ అంతా కొత్త వాళ్ళ మీదే. 100% క్లారిటీగా ఉందండి. చాలా సూక్ష్మంగా చెప్పారు. కొత్త విద్యార్థులు దయచేసి చెప్పండి. క్లారిటీ ఉంది సార్. సార్ అది అసలు జ్యోతిషం క్లాస్ లో లేదు సార్, సైన్స్ క్లాస్ లో ఉంది మాకు. జ్యోతిషం చాలా సైన్సే బాగుంది. అమ్మా. జ్యోతిషం చాలా సైన్సే. ఇది అసలు మనం అంటే మార్చి పారేసాం. ఇది చూస్తుంటే ఇప్పుడు ఇలా కనిపిస్తుందా, సూర్యుడు అయితే తులారాశిలో ఉన్నాడా ఇలాంటి ఇప్పటి వరకు అనిపించేది కాదు. ఇప్పుడు ఇక్కడ తులారాశిలో ఉన్నాడు అయితే ఇక్కడ ఏమైనా స్టార్ బాగా బ్రైట్ గా ఉంటే ఇది ఏమైనా గ్రహం అయి ఉండొచ్చు. అది గ్రహము నక్షత్రానికి తేడా ఏంటంటే నక్షత్రము మినుకు మినుకుమంటుంది. ఓ గ్రహము వెలుగు మినుకు అనదు. ఓ ఓకేనండి. మీకు కేవలం 5 గ్రహాలు మాత్రమే ఒక చుక్కలాగా కనబడతాయి. ఓ ఓకేనండి. అందువల్ల పంచతారా గ్రహములు అంటారు వాడు. ఓ ఓ ఓకే. అవి ఏమిటి అంటే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని. ఓ ఓకేనండి. సూర్య చంద్రుడు, రాహుకేతువులు కాకుండా మిగిలిన వాళ్ళంతా పంచతారా గ్రహాలు. అవి మాత్రం కనిపిస్తాయి మనకి ఇప్పుడు అక్కడ. కనపడతాయి, మన కంటికి కనపడతాయి. బాగా బ్రైట్ గా కనపడేది శుక్రుడు. అంటే ఇవాళ పొద్దున్నే లేచి పూజ చేసుకుంటాం కదండి, అప్పుడు సూర్యోదయానికి రాశి చక్రంలో ఎక్కడ ఉన్నాడో చూసి చూడాలి, అప్పుడు తెలుస్తుంది. అదే ఇక్కడ ఆయన దగ్గరే ఉంటే కనపడడు కదా. ఇప్పుడు సూర్యోదయం అవక ముందు కనపడతాడు ఆయన. అదే పొద్దున్నే మనం ఇవాళ కార్తీక దీపం పెట్టుకున్నప్పుడు చూసినప్పుడు ఒక స్టార్ చాలా బ్రైట్ గా ఉందండి. అది అనుకున్నాను నేను, అదేమన్నా గ్రహం అని. శుక్రుడే, ఇంకెవరో కాదు. మీకు శుక్ర దర్శనం అయింది. ఓ థ్యాంక్ యూ అండి. శుక్రుడు. సార్ ఆకాశాన్ని చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి. చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు కార్తీక మాసం అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు ఎలా పొద్దున్నే లేస్తారు కాబట్టి తూర్పు వైపు చూసి చూడండి, ఆకాశాన్ని చూడండి. సార్ గురుగారు, జ్యోతిర్వాణి అనేది మ్యాగజైన్ వస్తుందండి? అది మ్యాగజైన్ రెగ్యులర్ గా రాదండి. మీలాంటి వాళ్ళు అందరూ ఆర్టికల్స్ ఇస్తే వస్తుంది. ఆర్టికల్స్ ఇచ్చే వాళ్ళే లేరు. అదే వస్తుంటే మేము కూడా తీసుకుందాం లేదు సార్. అది అంటే అది ఆ సాఫ్ట్ కాపీ వస్తుంది, అది అందరికి పెడతాం, గ్రూప్ లో పెడతాం. ఓకే అండి. ఓకే. వచ్చిన చెప్పండి అమ్మా. సార్ నమస్కారం సార్. ఒకవేళ ఆర్టికల్స్ ఇవ్వాలంటే ఎలా సార్? మీకు కాల్ చేసి ఇవ్వాలా సార్? కాల్ చేసి నాకు పంపడమే, సాఫ్ట్ కాపీ నాకు పంపించడం. ఓకే హ్యాండ్ రిటర్న్ కాపీస్ కాదు, సాఫ్ట్ కాపీ. ఓకే సార్ నమస్తే అండి. మీరు గండాంత నక్షత్రం గురించి చెప్పారు కదా, 1 డిగ్రీ రేవతి వైపు లాస్ట్, అశ్వని ఫస్ట్ అన్నారు కదా. 1 డిగ్రీయే సార్, ఒక పాదమా? నాకు డౌట్ వచ్చింది. 1 డిగ్రీ అమ్మా, 1 డిగ్రీ. 1 డిగ్రీ. ఓకే. నేను పాదంలో ఉంటుంది అన్నాను కానీ పాదం మళ్ళీ లాంగ్ అయిపోతుంది. 320 ఉంటుంది కదా అలా కదా. అందువల్ల పాదం కాదు. అంటే వెనకటికి లెక్కల్లో పాదం కూడా తీసుకునేవాళ్ళు, కానీ అంత పోవాల్సిన పని లేదు. మనం 1 డిగ్రీ తీసుకోవచ్చు. ఏదైనా గ్రహము మీనరాశిలో 29 డిగ్రీల తర్వాత ఉంటే అది ఎంతసేపు ఉంటుంది? సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ హార్డ్లీ కొన్ని నిమిషాల నుండి వెళ్ళిపోతారు. అంటే 1 డిగ్రీ అంటే సూర్యుడు ఒక రోజు అని అనుకోవచ్చు సార్. లాస్ట్ కి 1 రోజు ఉంటాడు. గురువు, కుజుడు వీళ్ళే కొంచెం ఎక్కువసేపు ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం మనకి సమస్యలు అవి వస్తుంటాయి అంట సార్. ఆ నక్షత్రాల్లో ఆ టైంలో పుట్టిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందా సార్ బాగా? ఎందుకుండదు? వాళ్ళ నక్షత్రంలో ఆ టైంలో పుట్టడానికే కదా వాళ్ళకి ఆ ప్రారంభం. దట్ ఈస్ దేర్ ఓన్ ప్లాన్ కదమ్మా. అంటే హెల్త్ వైజ్ అంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి? లేదు, హెల్త్ కాదు. హెల్త్ అని ఒకటి కానే కాదు. అది ఏది అనేది మళ్ళీ మిగతా గ్రహాల స్థితిని బట్టి కదా, పుట్టినందువల్లనే కాదు. సార్ గురువు గారు, ఇంకొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు శుక్రమౌఢ్యం అంటారు కదంటే, శుక్రుడు
రవి కలిపి ఒకే దగ్గరకు రావటం, ఒకే రాశిలో వస్తే శుక్రమూర్తి అంటారు. దూరంలో ఉండడు. అదే వాళ్ళు 10 డిగ్రీస్ అండి అది. నియమిత దూరంలో 8 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అంటే ఆ మూడవండి. రెండింటికి 8 డిగ్రీలు తేడా ఉంటే దాన్ని శుక్రమూర్తి అంటారు. అవునండి. అది కొంత పీరియడే వస్తుంది, కొంత టైం వస్తుంది, ఎప్పుడు కలవు అట్లా. ఇప్పుడు 8 డిగ్రీలు ముందు 8 డిగ్రీలు వెనక కదా. అంటే 16 డిగ్రీలు. అంటే 16 రోజులు మినిమం ఉంటుంది కాదు. 16 అదే శుక్రమూర్తి మరి ఎక్కువ. సూర్యుడు పోతుంటాడు ఒక రోజుకు డిగ్రీ. ఇద్దరు ఒకే ఆల్మోస్ట్ ఒకటే డిస్టెన్స్ ఒకటే రేపు టైం. రేపు నవంబర్ ఎండింగ్ లో శుక్రమూర్తి వస్తుంది కదండి. 26 నవంబర్ నుంచి శుక్రమూఢ్యం వస్తుంది. మీరు గమనించండి అప్పుడు. అదే డౌట్ డైలీ వచ్చింది. చార్ట్ చూస్తుంటారా మీరు? నేను మన దాంట్లో ఇంకా డైలీ చార్ట్ పెట్టట్లేదు. మీరు ఇచ్చారు. మీరు రిట్రీవ్ వచ్చినాయి కూడా చూస్తున్నామండి, ఎన్ని డిగ్రీలకి వెనక్కి వస్తున్నాయి. అవి వెనక్కి ఎంత దూరం వస్తాయనేది గమనిస్తున్నామండి, వెనక్కి ఎంత దూరం వస్తాయి అనేది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ రెస్పాన్స్ ఇవ్వండి. ఇప్పటిదాకా ఆయన 7 పాఠాలు కరెక్ట్ గా అన్ని తెలిసాయా లేదా? గురువు గారు ఖండాంత సంధికి ఒక్కొక్క డిగ్రీ చెప్పారు. మరి రాశి సంధికి కూడా ఒక్కొక్కటే తీసుకోవాలా, ఎక్కువ తీసుకోవాలా? ఉండదు. రాశి సంధికి ఏమీ లేదు. అది ఏమీ లేదు. ఏది లేదు. ఏ డిగ్రీ నక్షత్రం ఉంటుంది కదా సార్, నక్షత్రం అదే ఉంటదిగా. నక్షత్ర సంధి మళ్ళీ వేరే. నక్షత్ర సంధి అంటే నక్షత్రం అయిపోయిన తర్వాత ఇంకో నక్షత్రం మొదలయ్యే టైం. మనకి మొత్తం ఒకే రాశిలో ఏర్పడచ్చు గురువు. ఒకే రాశిలో ఉంటాయి కదా. తిథి సంధి, నక్షత్ర సంధి, రాశి సంధి అని 3 రకాల సంధి. సార్ ఆ టైంలో జన్మ అయినప్పుడు ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే లగ్నం? ఏం కాదు, లగ్నం అయ్యేదానికి వేరే ఉంటుంది. లగ్నానికి సంధికి సంబంధం లేదు. కాదు, ఈ సంధి టైంలో పడినప్పుడు, ఇంటర్వ్యూనింగ్ పీరియడ్ లో పడినప్పుడు ఏది పడ్డప్పుడైనా ఏదో ఒక రాశి అవుతుంది కదా సార్. అది ఇప్పుడు ఒక రాశి 11-14 నిమిషాలకు ఎండ్ అయింది అనుకోండి, వాడు 11-15 నిమిషాలు పడికే జన్మించేటప్పుడు ఏం చేస్తారు? అనుకోవాల్సిన పని లేదు. మనం ఒక పాఠం ఉంటుంది, ఆ పాఠంలో మనం డిస్కస్ చేద్దాం. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. క్యాలిక్యులేషన్ పాఠం. అదే డౌట్. ఎందుకంటే ఈ రాశి సంధిలో చాలా మంది ఏమంటారంటే వెనక రాశి తాలూకా ప్రభావం ఉంటుంది అంటారు. అది మీరు అవన్నీ మా పాఠాలు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. మీరు వేరే వాళ్ళు చెప్పిన వాటి కోసం నా పాఠం వినకండి. మీరు ఓపెన్ గా ఫస్ట్ టైం మాత్రమే వినడానికే నా పాఠాలు వినండి. మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలతో నా పాఠాలు వినకండి. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. మీకు ఏమీ తెలియదు అనుకుని వినండి ప్రతిసారి, నష్టం లేదు. దయచేసి కొత్త వాళ్ళు మాట్లాడండి. గురుగారు నమస్కారం. గురుగారు చెప్పండి. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను గురుగారు. ఈ లాస్ట్ 6 పాఠాలు ఏమన్నా మాకు సెండ్ చేయగలరా గురుగారు? అట్లా మీరు గ్రూప్ లో మెంబర్ అయ్యారా? అయ్యాను గురు. అంటే లింక్ ద్వారా నేను యాడ్ అయ్యాను ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు క్లాస్ కు మాత్రము. దీనికి జ్యోతిష బాలశిక్ష 2 అని ఒక గ్రూప్ ఉంది. అయితే దాంట్లో పోస్టింగ్స్ అవుతాయి. మీరు నాకు వాట్సాప్ లో హరి ఓం పెట్టండి, దాన్ని నేను మీకు అన్ని పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఇంకోటి నాది ఏం లేదు, ఇంకో ఇది సజెషన్ ఏమంటే కొంచెం మ్యాటర్ ఇంత లేకుండా కొంచెం తగ్గిస్తే మేలేమనిపిస్తుంది. మరీ ఫాస్ట్ అనిపిస్తా ఉంది. నీ గుర్తుపెట్టుకోవడము ఏమనుకోకుండా కొంచెం చెప్పట్లేదు సార్. మీరు గుర్తుపెట్టుకుని అభ్యాసం చేయమంటే నేను ఎప్పుడు అనను. అవునులేండి, మీకు గుర్తుండిపోయేటట్టుగా చెప్పడం నా బాధ్యత. అవునవునండి గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. రిపిటేషన్ ఉంటుంది, ఏం పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ గురు. అరట్ట అనే దాంట్లో కూడా వస్తున్నాయి కదా సార్, మిగతా పోస్ట్ అవుతున్నాయి కదా సార్? నోట్స్ లో వస్తుంటాయి కదా, అది చదవాలంతే. మీరు కేవలం విన్నంత మాత్రాన్ని అన్ని గుర్తుండాలంటే గుర్తుండాలి. ఇంకా లేటెస్ట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి నాకు. ఎవరు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం, ఎందుకు అనవసరం. సార్ నమస్తే. ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మౌఢ్యమి అని చెప్పారు కదా, గురు శుక్రులకేనా సన్ కి దగ్గరగా ఏ ప్లానెట్ వచ్చినా ఉంటుంది కదండి? ఏ ప్లానెట్ వచ్చినా ఉంటుంది, కానీ వాళ్ళు మనకి మెర్క్యూరీ ఆల్మోస్ట్ ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. మెర్క్యూరీ కూడా కంబషన్ ఉంటుందా సార్? అందరికీ ఉంటుంది. చంద్రుడికి ఉన్న కంబషన్ పేరే అమావాస్య. మెర్క్యూరీ అంటే రాహుకేతువులకి ఉండదు. బుధుడు
సార్ బుధుడికి, అంటే శుక్రుడికి, నాకు ఈ డౌట్ ఎందుకు శనికి ఉంటుంది. వచ్చిందంటే బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉంటే బుధాదిత్య యోగం అంటారు కదా, మరి కంబషన్ అయిపోతే యోగం ఉంటుందా ఆ సార్? యోగం వేరు, ఈ మూఢమి వేరు. ఓహో సార్, ఇది ముహూర్తానికా సార్ ఇది? అన్నిటికీ జ్యోతిషానికన్నా మీరు అదే మీకు చాలా తెలుసమ్మా, మీరు అనవసరంగా నా పాఠాలు వినకండి. ఇప్పుడు మౌఢ్యమి గురించి చెప్పారని డౌట్. మనం మాట్లాడుకునేది రాశిచక్రం అయితే మౌఢ్యం గురించి ఎందుకు అడుగుతున్నారు? ఎవరో అడిగారు కదా సార్ అవును, అడిగితే ఒక మాట చెప్పాను, చెప్పినది ఇక అందరికి ఇదే మాట చెప్పుకోవాలా? ఇదే డిస్కషన్ ఫోరమా? కాదు కదా. మీకు మూఢమి గురించి కావాలనుకున్నప్పుడు మూఢమి వినండి. మీ 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 జ్యోతిష విజ్ఞాన చర్చ కోసం ఈ క్లాస్కు రాకండి దయచేసి. ఎవరైనా ఒక్కళ్ళు అడిగితే అప్పుడు ఆ క్షణానికి ఏదో చెప్తే చెప్తాం అంతే ఆన్సర్. దాని అర్థం దాని మీద చర్చ కొనసాగిద్దామని కాదు కదా. ఇది కేవలం బేసిక్స్ ఏమీ తెలియని వాళ్ళ కోసం క్లాస్ ఇది. అలా వినండి, నో ప్రాబ్లం. బేసిక్స్ లాగా వింటే మంచిది, మీకే మంచిది, మీకే అన్ని అర్థమవుతాయి, తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. ప్రాబ్లం ఏముండదు, అన్నీ తెలుస్తాయి. ఆ కోర్స్ అయిపోయేలోగా అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. మీరే ఆన్సర్స్ ఇస్తారు, మీరే చెప్తారు. నమస్తే గురువు గారు. ఒక చిన్న సజెషన్ అండి. అదే అంటే ఇప్పుడు అందరూ అరటై గ్రూప్ గురించి అది అడుగుతున్నారు. చాలా మంది ఏంటంటే పెయిడ్ సర్వీసెస్ ఏదో అవుతోంది అంటున్నారు. ఇంకా అరటైలో వెళ్తున్నాము, ఇంకా పూర్తిగా వెళ్ళలేదు, ఇప్పుడే కాదు అందరూ జాయిన్ అయిపోతారు. అది ఒకటి నా చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఇందాక ఎవరో చెప్పారు ఆల్మోస్ట్ 6 లెసన్స్ అని. టెలిగ్రామ్ లో కూడా ఒక గ్రూప్ మనం పెట్టుకుంటే, టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అయిన తర్వాత సేవ్డ్ మెసేజెస్ అలాగే ఉంటాయి. వాళ్ళు 10 లెసన్స్ అయిన తర్వాత జాయిన్ అయినా నాకు అది సరిగ్గా తెలియదు, నేను దానిలో పోదలుచుకోలేదు. అవునా? సరే ఓకే. వాట్సాప్ లో మాత్రమే ఉంటుంది. సరే గురువు గారు. ఇంకా ఓకే, మరి మనం వచ్చే వారం కలుసుకుందాం, రాశి కారకత్వాల గురించి చెప్పుకుందాం. శుభరాత్రి. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారు ధన్యవాదాలు. గురువు గారు. ధన్యవాదాలు.